ఆ లోగోకి ఒక స్టోరీ అనేది ఉంటుంది. పక్కాగా ఒక లోగో ఉందంటే ఆ లోగో షుడ్ డిఫైన్ యువర్ బిజినెస్. కానీ అంత డెప్త్గా ఎవరు ఆలోచించట్లేదు చెప్పండి. లోగో అంటే ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నారు అనే పాయింట్ ఉంది. సో బేసిక్గా మీరు చెప్పినట్టు ఎట్లా పడితే అట్లా చేపించేస్తే వాళ్ళ బిజినెస్ కూడా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంది. మన సర్నేమ్ ఎంత అయితే ఐడెంటిటీ ఉంటుందో అలాగే మన లోగో అనేది అంత పెద్ద ఐడెంటిటీ ఇస్తుంది అన్నమాట. బయట మనం కనిపించదు, మన లోగోనే కనిపిస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ యువర్ జర్నీ, బట్ ద ఐడెంటిటీ విచ్ యూ వాంట్ టు మార్క్ ఇన్ యువర్ మార్కెట్ అది లోగో వల్లనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్బక్స్ లోగో ఉంది. స్టార్బక్స్ అంటే మంచి కాఫీ, ఫ్రీ వైఫై, మంచి లగ్జరీ లైఫ్. స్టార్బక్స్ వెనకాల ఒక క్రీపియస్ట్ స్టోరీ ఉంది తెలుసా లోగోలో. ఒక్కొక్క వీడియోతోటి ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ ఇలా జీరో నుంచి హీరోయిన్ ఎన్నో ఉన్నాయి. మీరు చెప్తుంటే నాకు నిజంగా ఆ విజువల్ వస్తుంది. లిటరలీ ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ద రియల్ ట్రూత్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రేమ్ అని, కాలేజ్లో మేము చాలా క్లోజ్ అనమాట. అతను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ మానేసి మళ్ళీ మా కాలేజ్లో బీఎఫ్ఏ చేయడానికి వచ్చి నా రోజు ఇంకా గుర్తుంది. ఎందుకు వచ్చినావు బ్రో ఇంజనీరింగ్ కదా, అక్కడ ఉంటే నాకు మంచిగా అనిపించలేదు బ్రో, నాకు ఆర్టే చేయాలని అనుకుంటున్నా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో కింద మన శిల్పారామం దగ్గర కింద ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ మొత్తం గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఈ ఫ్లైఓవర్ కార్నర్ నుంచి ఆ ఫ్లైఓవర్ కార్నర్ వరకు ఒక డిస్టెన్స్ కదా. పెయింటింగ్ వేస్తూ వెళ్తున్నప్పుడల్లా డైలీ పక్కన మహీంద్రా షోరూమ్ ఉండేదన్నమాట. డైలీ వెళ్ళేటోడు మహీంద్రా షోరూమ్ చూసేటోడు, డైలీ వెళ్ళేటోడు మహీంద్రా షోరూమ్ చూసేటోడు. అక్కడ తార్ నచ్చిందంట మనోనికి. అది అయిపోయే లోపు కొనేసుకుంటారా అని చెప్పిండు. అక్కడ నుంచి మొదలు పెట్టినోడు ఇక్కడ అయిపోయింది, అటు నుంచి అటు పోయిండు, కార్ కొనుక్కుని వచ్చిండు బయట. హౌ వాస్ ద జర్నీ, హౌ ఇట్ వెంట్ అండ్ ఇప్పటిదాకా వచ్చే వరకు ఎలా వెళ్ళింది? పెయింటింగ్ వేయాలి ఇష్టం అన్న, నాకు ఇంటర్ చేయాలని లేదు. ఏం చేయాలన్నా అంటే వాళ్ళు ఏమన్నారంటే జీజేసీ అని ఆలియా కాలేజ్ అని ఒకటి ఉంది. ఆ కాలేజ్లో కేసీఆర్ వీళ్ళందరూ అక్కడి నుంచి చదివారు, మీ అబ్బాయిని కూడా వేయండి మస్తు తోపు అవుతాడని చెప్పినందుకు అటు పోయింది అనమాట. లిటరలీ చెప్తున్నారు 15 డేస్లో 5 డేస్ పోయినా ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్. అయ్యి ఇచ్చి పడేద్దాం రా పోయి, అందరూ చుట్టుపక్కల అందరూ అరే తోపు ఆర్టిస్ట్ రా పోయి అది అన్నారు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అని పోయినా పడ్డది బ్రేక్. మళ్ళీ దెన్ ఐ గాట్ టు నో JNFU అని చెప్పి, అమ్మ కొంచెం ఇట్లుందంట కోచింగ్కి పోతా అన్న. ఇంటర్ ఫెయిల్ అయినావు, 10th ఫెయిల్ అయినావు, ఎంట్రన్స్ కూడా ఫెయిల్ అవుతావు, అన్నీ మూసుకుని డిగ్రీ చేయి, ఏదో ఒక అటెండర్ జాబ్ ఇప్పిస్తా, పని చేసుకో అని చెప్పి. అంటే ఇన్ని దెబ్బ పడ్డప్పుడు గేవ్ అప్ ఇచ్చానన్న థాట్ వచ్చేస్తుంది. JNFU యూనివర్సిటీకి మళ్ళీ ఇంకా అట్లనే కూర్చో, వన్ లాస్ట్ ఛాన్స్ మీ దగ్గరే మీ కళ్ళ ముందే నేను చదువుకుంటా అని చెప్పిన. ఓకే సరే అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మ్యాడ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అక్కడ ఫీజు కట్టారు. మా అన్న ఇట్లా కిందికి దిగుతుంటే చెప్పాడు అనమాట, సీట్ వస్తుందా రాదా ఈసారైనా, ముందే అందరూ తెచ్చుకుని పెట్టుకున్నారు, అందరు మాట పడతారు చూసుకోమల్లా అన్నారు. అందరూ చెవుల దగ్గర పెట్టుకునేయండి. రిజల్ట్ వచ్చిందని చెప్పి ఫోన్ చేసిన తర్వాత మా బాబాయ్ మా పిన్ని అందరూ కలిసి ఇట్లా రిజల్ట్ ఓపెన్ చేసి చూసాను అనమాట. ఇట్లా 10th ర్యాంక్ అని వచ్చింది, టాప్ 10th ర్యాంక్ అని చెప్పేసి అందరూ స్టన్ అయిపోయి. మా బాబాయ్ వెళ్ళి అందరూ ఫోన్ చేయడం, మా మమ్మీ మా పిన్ని అందరూ ఇట్లా వీడియోవడం, ఈమెరా 10th ర్యాంక్ ఎట్లా వచ్చింది నాకు అదే అని చెప్పి. నేను అనుకున్న కాలేజ్లోనే సీట్ వచ్చింది, తర్వాత నేను అనుకున్న కంపెనీలోనే జాబ్ వచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా నేనే ఫస్ట్ పర్సన్ హూ గాట్ ద సీట్. హూ ఇస్ సాయి సంతోష్? హూ ఇస్ సాయి సంతోష్ అని అందరికి తెలియాలి అంటే హీఈస్ అ ప్యాషనేట్ ఆర్టిస్ట్ అండ్ ప్రొఫెషనల్ డిజైనర్ అన్నమాట. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. సో ఈరోజు పాడ్కాస్ట్ మనం కంప్లీట్ డిజైనింగ్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఈరోజు పాడ్కాస్ట్లో మన సాయి సంతోష్ అనే హైదరాబాద్కి అయితే పాడ్కాస్ట్ చేయబోతున్నాం. చిన్నప్పటి నుంచి ఒక ఆర్ట్ అంటే ప్యాషన్, అండ్ మనం చూస్తుండే గోడల మీద పెయింటింగ్లు చేస్తుండే, బ్రాండ్స్ గురించి వాటి గురించి. సో అలాంటి వాళ్ళకి పెయింట్ డబ్బాలు మోసే దగ్గర నుంచి దాన్ని ఒక ప్యాషన్గా మార్చుకొని ఆ ప్యాషన్లో ఏదో ఒకటి చేద్దామని ఒక క్యూరియాసిటీతో స్టార్ట్ చేసినప్పటికీ ఫ్యామిలీ అంతా అందరూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వమని లేకపోతే ఒక జాబ్ చేయమని ఫోర్స్ చేసినప్పటికీ దాన్ని అతీతంగా అగెనెస్ట్గా వెళ్ళి కంప్లీట్గా ఆర్ట్ పైన ఒక క్యూరియాసిటీతో ఆర్ట్ రిలేటెడ్ స్టఫ్ని నేర్చుకొని డిజైనింగ్ పైన ఇంట్రెస్టింగ్ తోటి ఆ ట్రెడిషనల్ వేని డిజిటల్ వేలో డిజిటల్గా ఒక బ్రాండ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక లోగో ఎలా క్రియేట్ చేయాలి, బ్రాండింగ్ ఎలా చేయాలి, ఒక బ్రాండ్కి అంటే ఒక బిజినెస్కి కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఎలాంటి లోగోస్ డిజైన్ చేయాలి, ఎలాంటి డిజైన్స్ని మనం చూపించాలి, సో దట్ పీపుల్ కెన్ అట్రాక్ట్ టు బై ద ప్రోడక్ట్ ఆర్ఎల్స్ పీపుల్ కెన్ గెట్ టు నో అబౌట్ ద ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ పైన చేస్తూ ఈరోజు హీఈస్ హ్యావింగ్ హిస్ ఓన్ కైండ్ ఆఫ్ జాబ్ వేర్ హీఈస్ డూయింగ్ యాజ్ ఎ డిజైనర్ యాజ్ వెల్ యాజ్ హీ హ్యాస్ హిస్ ఓన్ స్టార్ట్అప్ కాల్డ్ కళాకార్. సో ఈరోజు కంప్లీట్గా ఒక డిజైన్ గురించి హిస్టరీ అండ్ మనోడి లైఫ్ స్టైల్, అసలుకి ఒక ప్యాషన్ని ఒక కెరియర్ లాగా ఎలా చూస్ చేసుకున్నాడు అనేది కంప్లీట్గా ఈరోజు అయితే మనం చూడబోతున్నాం. సో వై రైట్ లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్ టుడే. హాయ్ బ్రో. సో వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ టుడే. థ్యాంక్ యూ. సాయి సంతోష్ ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వస్తే హూ ఇస్ సాయి సంతోష్ ఫర్ అవర్ ఆడియన్స్? బై ద వే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. హూ ఇస్ సాయి సంతోష్ అని అందరికి తెలియాలి అంటే హీఈస్ అ ప్యాషనేట్ ఆర్టిస్ట్ అండ్ ప్రొఫెషనల్ డిజైనర్ అని చెప్పాలనుకుంటారనమాట. అంటే ఒక ఆర్ట్ని ప్యాషన్గా తీసుకుని దాంట్లో నుంచి ఎన్నైతే ఫీల్డ్స్ ఉన్నాయో వాటిలో నుంచి ఏదో ఒకటి ఎంచుకుని ఎక్కడ మర్చిపోకుండా తన కెరియర్ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఒక డిజైనర్ అయ్యాడు, అక్కడ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు అని గుర్తింపు అందరికీ దొరకాలని చెప్పేసి సాయి సంతోష్ అనేవాడు అలా కనిపించాలనుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
ప్యాషనేట్ ఆర్టిస్ట్ అండ్ ప్రొఫెషనల్ డిజైనర్ అన్నట్టు. లెట్స్ గో టు యువర్ పాస్ట్. డెఫినెట్. చిన్నప్పుడు నుంచి తీసుకుంటే లైక్ యూఆర్ బ్రాన్ అండ్ బ్రాడ్ అప్ ఇన్ హైదరాబాద్, రైట్? ఎస్, రైట్, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్, కంప్లీట్ హైదరాబాద్. స్టార్టింగ్ ఎట్లుంది డిజైనింగ్ అనే ఒక స్ట్రీమ్? అండ్ ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో చాలామంది పేరెంట్స్ అబ్జెక్ట్ చేస్తారు. అవును. అంటే మనకున్న కల్చరల్ థింగ్స్లో ఎలా ఉన్నాయంటే ఒక హైయార్కీ అనుకుందాం, ఏదైనా అనుకుందాం, ఇక చదువుకున్నామంటే ఖచ్చితంగా ఎంపీసీలు చేయాలా, బైపీసీలు చేయాలి, ఇవి చేసేసి బీటెక్లో డిగ్రీలో చేయాలి, జాబ్ కొట్టాలి, జాబ్ చేయాలి, శాలరీ చేయాలి, ఇదే హ్యాపీ మన పేరెంట్స్, అవును, రైట్? అలాంటిది ప్రొఫెషన్ కాకుండా ఒక ప్యాషన్ మీద బేస్ చేసుకుని ప్యాషన్నే ప్రొఫెషన్గా చేయాలంటే ఛాలెంజెస్ చాలా ఎదుర్కొని ఉంటాం, అవును, చాలా. రైట్? సో హౌ వాస్ ద జర్నీ? అంటే చిన్నప్పుడు లైక్ హౌ ఇట్ వెంట్ అండ్ ఇప్పటిదాకా వచ్చే వరకు లైక్ ఇఫ్ యూఆర్ సీయింగ్ ఫ్రమ్ యువర్ స్కూలింగ్ ఎలా వెళ్ళింది ఇది? రైట్ ఫ్రమ్ మై బిగినింగ్ స్కూల్ టైం నుంచి నేను ఆర్ట్ అనమాట. నాకు ఆర్ట్ అంటే బాగా పిచ్చి. డ్రాయింగ్ ఫుల్ ఎట్లా అంటే ఇంకా ఆర్టిస్ట్ అంటున్నాను, డ్రాయర్ అంటున్నాను. డ్రాయర్ అంటుండే యాక్చువల్గా, చాలా మంది డ్రాయర్ అంటుండే. అది నాకు చాలా ఎంబారసింగ్ ఉంటుండే. స్కూల్లో ఏ ఈవెంట్ అయినా సంతోష్ని పిలుద్దాం, స్కెచింగ్ చేస్తాడు, పెయింటింగ్ చేస్తాడు, అన్ని చేస్తాడు. బ్లాక్ బోర్డ్ మీద ఎగ్జాక్ట్లీ. ఇంకా చాలా చెప్పాలంటే బ్లాక్ బోర్డ్ మీద అన్ని వేస్తుండే అనమాట బొమ్మలు. ఎగ్జాక్ట్లీ. అట్లా పీటీ సార్, టీచర్స్, ఇంగ్లీష్ మ్యామ్ అట్లాంటి డ్రాయింగ్స్ వేయడం, అట్లాంటివి అన్నీ ఉంటుండే. సో అక్కడ నుంచి ఒక టైం వచ్చేసరికి 8th 9th వరకు వచ్చేసరికి దీన్ని కొంచెం సీరియస్ తీసుకోవడం మొదలుపెట్టింది అనమాట. అంటే పోర్ట్రేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఆ ఏజ్లోనే. తర్వాత అనిపించింది అరే ఇందులోనే ఎందుకు చేయొద్దు మనం కొత్తగా అని చెప్పి థాట్ వచ్చిండే. బట్ ఒక చిన్న భయం, స్కూల్లో ఇంకా ఉన్నాను, ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు సరిగ్గా. అండ్ మా మదర్ ఒకరే ఉన్నారనమాట నాకు చిన్నప్పటి నుంచి. సో షీ యూస్ టు రేస్ మీ. అండ్ అదొక చిన్న రెస్పాన్సిబిలిటీ చాలా తొందరగా వచ్చేసింది నాకు. తొందరగా చదువు అయిపోగొట్టాలి, ఏదో ఒక డిగ్రీ చేయాలి, జాబ్ చేసేసుకోవాలి, అమ్మకి బాగా చూసుకోవాలి, ఇదే ఎప్పుడు ఇదే ఉంటుండే. బట్ స్టిల్ చిన్నగా లోపల ఒకడు ఉంటాడు కదా పురుగు, అరే నువ్వు ఆర్ట్ రా భయ్, నువ్వు ఆర్టిస్ట్, స్కూల్ మొత్తంలో నువ్వు ఒక్కనివే ఆర్టిస్ట్ రా భయ్, ఇదే ఐడెంటిటీ తీసుకుని వెళ్దాం కదా. అప్రిషియేషన్స్ వస్తుండే అనమాట. డ్రాయింగ్ లెసన్, అరే సూపర్ వేస్తున్నావు రా, నువ్వు ఎక్కడికో పోతావు రా అది అని చెప్పి. ఎందుకు దీన్ని తీసుకోవద్దు, వై షుడ్ ఐ స్టే యాజ్ అ జనరల్ పర్సన్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ స్టిల్ 10th అయిపోయింది. 10thలో అంత మంచి మార్క్స్ రాలేదు. ఆబ్వియస్లీ నాకు డ్రాయింగ్ చేయాలని ఉండే కాబట్టి మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండే అనమాట. అయితే ఒడిదుడుకులు వచ్చాయి, చాలా వచ్చాయి. ఫస్ట్ థింగ్ అంటే ఎలా చెప్పాలి అంటే, డ్రాయింగ్ వేసేటప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే వీడు ఇంకా సెట్ కాడు, వీడు ఎన్టీఆర్ గార్డెన్లో కానీ లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి స్కెచింగ్ వేసుకుంటాడు, ఫిక్స్ అయిపోండి అని చెప్పి మా అమ్మకి ఇంట్లో పిలిచి మరీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే మీ వాడు బాగా బాగుపడతాడని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ యూజువల్గా చాలా లెస్, మీ వాడు పోయిండు చూసుకో అని చెప్పేటోళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. దెన్ ఏమైంది, అలాగే అయింది. 10thలో అంత మార్క్స్ రాలేదు, బేసిక్గా సప్లీలో రాసిన. ఆ తర్వాత ఇంకా మా ఇంట్లో మా మమ్మీకి క్లారిటీ వచ్చేసింది, వీడు ఏదో తేడా కొడుతుందని చెప్పి. అయితే ఒకరోజు ఏమైంది అంటే, వన్ ఫైన్ డే ఇట్లనే వాల్ పెయింటింగ్ వేసేటప్పుడు నేను అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అనమాట. అన్న నేను ఇట్లా పెయింటింగ్ మీలాగా వేయాలంటే ఏం చేయాలన్నా, మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీద ఇప్పుడు బాగా ఫ్లైఓవర్స్ మీద పెయింటింగ్ వేస్తుండే, వాళ్ళు అప్పుడు నుంచి వేస్తుండే 10 years బ్యాక్. సో ఆ పెయింటింగ్ వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బకెట్ పట్టుకుంటా, మీ పెయింట్ వేయచ్చు, ఒక్కసారి ఇట్లా వేయచ్చా అన్న అని చెప్పి అడుగుతున్నాను. అరే బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చా అన్న, నేను పక్కనే అన్న, తినేసి మీ దగ్గరికే వస్తా అన్న అని చెప్పేటాను. క్యూరియాసిటీ అన్న, పెయింటింగ్ వేయాలి ఇష్టం. పోగోలో మ్యాడ్ అనేది ఒకటి వస్తుంది, రాబ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అట్లా ప్యాషన్ అనేది కొంచెం పెరిగింది, ఇంకా కుతూహలం వచ్చింది. వాళ్ళు అన్నారు అన్న నాకు ఇంటర్ చేయాలని లేదు, ఏం చేయాలన్నా అంటే వాళ్ళు ఏమన్నారంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఒకటి ఉంది మాదాపూర్లో, దాంట్లో ట్రై చేయరా తమ్ముడు అన్నాడు. అక్కడికి వెళ్ళిండే మమ్మీని తీసుకుని, ప్లీజ్ ఒక్కసారి రా, ఏమన్నా ఒకటే రోజు నాకు టైంది, నేను వెళ్దాం మనము, అక్కడ బాగుంది అనిపించింది అంటే నేను నమ్మితేనే పంపి, లేకపోతే వద్దు అని చెప్పిట. ఇంకా ఉన్న తలకాయ నొప్పులు సరక నీకు ఇదొక తలకాయ నొప్ప నాకు ఇప్పుడు, సరే నడు పోదాం అన్నారు. వాళ్ళు ఇచ్చిన ఫీజు మా మమ్మీకి నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. సీదా వెళ్ళిపోయినాం, అన్నీ మూసుకో, మనం చదవట్లేదు. మా నాన్న చనిపోయిన తర్వాత నుంచి మా రిలేటివ్స్ టేక్ కేర్ చేశారనమాట. సో మా మమ్మీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ దేర్, అంటే వీళ్ళు మనల్ని చూసుకుంటున్నారు, మనం ఎప్పుడు క్వశ్చన్ చేయించకూడదు, వాళ్ళని ఎప్పుడు తక్కువ చేయొద్దు అన్న థాట్లో ఉంటుండే అనమాట. షీ ఆల్వేస్ యూస్ టు పోక్ మీ, ఏదైనా ఉండని, నేను కాదు నీ వెనకాల వీళ్ళు ఉన్నారు, యూ షుడ్ ఆన్సర్ దెమ్, యూ షుడ్ బి ఆన్సరబుల్ టు దెమ్ అన్నట్టు. సో అదొక చిన్న భయం ఉంటుండే నాకు, అరే నిజమే మా మమ్మీని మేనేజ్ చేయొచ్చు కానీ రిలేటివ్స్ని ఎట్లా మేనేజ్ చేస్తాను అని చెప్పి. దెన్ పాజిటివ్ వేలోనే దెన్ అక్కడ అమ్మంది ఏది చేసినా వాళ్ళే కదా మనకు హెల్ప్ చేసేది, వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టు ఏదైనా చేయరాబోయి, ఇంటర్ చేసుకో, డిగ్రీ ఏదో ఒకటి సెట్ చేసుకుందాము, ఎందుకు ఇవన్నీ మనకు సెట్ కాదు, లైట్ తీసుకోను. అక్కడ బ్రేక్ అయిపోయింది నా డ్రీమ్, కళ్ళలో కనిపిస్తుంది వేస్ట్ రాబే అని చెప్పి. తర్వాత జీజేసీ అని ఆలియా కాలేజ్ అని ఒకటి ఉంది. ఆ కాలేజ్లో కేసీఆర్ వీళ్ళందరూ అక్కడనే చదివారు, మీ అబ్బాయిని కూడా వేయండి మస్తు తోపు అవుతాడని చెప్పినందుకు అటు పోయింది అనమాట. అక్కడ డ్రాయింగ్ వేస్తలేకుండే, ఆ మేడం వాళ్ళ బొమ్మలు వేయడము, వాల్ మీద బొమ్మలు వేయడం అట్లా అయింది. దెన్ ఐ గాట్ టు నో JNFU అని చెప్పి. ఇంకా నాకు లాస్ట్ ఛాన్స్, శ్రీ వెంకటేశ్వర పోయింది ఆర్ట్ కాలేజ్, ఇది ఇంకా తోపు.
జేఎన్ఎఫ్ఏ అంటే అన్ని అఫిలియేటెడ్ కాదు. ఈ శ్రీ వెంకటేశ్వర అఫిలియేటెడ్ అంటే జేఎన్ఎఫ్ఏ యూనివర్సిటీ, ఇండియాలోనే ఫేమస్ యూనివర్సిటీ. అండ్ అక్కడ స్కాలర్షిప్ ఉంటుంది, ఫ్రీగా చదువుకోవచ్చు అని చెప్పి ఇంకొక వచ్చింది. వెళ్ళిన అమ్మ కొంచెం ఇట్లుందంట, కోచింగ్కి పోతా అన్న. ఇంటర్ ఫెయిల్ అయినావు, 10th ఫెయిల్ అయినావు, ఎంట్రన్స్ కూడా ఫెయిల్ అవుతావు, అన్నీ మూసుకొని డిగ్రీ చేయి, ఏదో ఒక అటెండర్ జాబ్ ఇప్పిస్తా, పని చేసుకో అని చెప్పాను. లేదు ఒక్కసారి ఛాన్స్ అని చెప్పిన. అది కూడా ఆపర్చునిటీ అట్లనే చేసిన. మా మమ్మీ అప్పులు చేసి మా పెద్దమ్మ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని డబ్బులు ఇచ్చింది. లిటరలీ చెప్తున్నారు 15 daysలో 5 days పోయినా కోర్స్కి. ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్, అయ్యి ఇచ్చి పడేద్దాం రా భయ్, అందరూ చుట్టుపక్కల అందరూ అరే తోపు ఆర్టిస్ట్ రా భయ్ అది ఇది అన్నారు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అని పోయినా పడ్డది బ్రేక్, మళ్ళీ సీట్ రాలే, ఫెయిల్ అసలు సీటే రాలే. మా మమ్మీ ఎవరితో మాట్లాడిపిద్దాం అనుకున్నా కానీ ఎవరు పట్టించుకోలే నన్ను. వేస్ట్ రాదు, మీ అబ్బాయికి సీట్ రాదు, లైట్ తీసుకోండి అని చెప్పి. అక్కడ ఇంకో దెబ్బ పడ్డది. అంటే ఇన్ని దెబ్బ పడ్డప్పుడు గేవ్ అప్ ఇచ్చానన్న థాట్ వచ్చేస్తుంది. రిలేటివ్స్ కూడా అన్నారు, ఎందుకు లైట్ తీసుకో, మీ మమ్మీ మొగం చూడు, ఎందుకు ఇవన్నీ, జాబ్ చేసుకుంటే మన వాళ్ళు ఎవరైనా పెట్టిస్తారు కదా, ఎందుకు రాబోయే నీకు ఇవన్నీ, బొమ్మలు అనేవి టైంపాస్కి డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకోవాలా, నీకెందుకు అన్నారు. నాకేముండే అంటే బొమ్మలు ఒకటే కాదు కెరియర్, బొమ్మల్లో కూడా చాలా ఉంటాయి కదా, ఏదో ఒకటి ఎంచుకుని తెచ్చేసుకుంటారు అబ్బాయి, ఇష్టమైంది చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పి ఉంటుండే అనమాట. అట్లా మెల్లమెల్లగా జేఎన్ఎఫ్యూ యూనివర్సిటీ దృఢంగా అలాగే కూర్చుని ఏమైంది, ఒక నైట్ కాలేజ్కి వెళ్ళి అక్కడ అందరిని చూస్తుంటే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలతో తిరుగుతారు, ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. నాకు నేను ఒక్కడిని కూర్చుంటుండే, నేను ఏడికొచ్చి కూర్చున్నా. నేను అంటే MS ధోనిది రైల్వే స్టేషన్ సేమ్ సీన్ అయింది, కానీ క్లాస్ రూమ్లో అయింది, అక్కడ రైల్వే ట్రాక్లో అయింది. నేను ఏం చేస్తున్నా ఇక్కడ, నాకు ఆర్ట్ చేయాలని ఉంది కదా, ఇంక డిజైన్ చేయాలని ఉంది కదా, ఎందుకు ఇది చేస్తున్నా అని చెప్పి చాలా పోక్ చేస్తుండే బాడీలో. నైట్ కాలేజ్ ఏది కోటి నైట్ కాలేజ్ కదా? కోటి నైట్ కాలేజ్, వివేక్ వర్ధిని. ఎట్లుంటుంది నైట్ కాలేజ్? చాలా మందికి తెలియదు సినిమాలలో. నైట్ కాలేజ్ ఎట్లా మూవీలో ఉంటుంది, అది సూర్య వర్సెస్ సూర్యలో ఉంటుంది ఒకటి. అయితే లిటరల్లీ చెప్తున్నా బ్రో, ఎట్లుంటుంది తెలుసా, నేను 2 క్లాసులు పోయినా, వాళ్ళు తోపుంటారు, అన్ని పనులు చేసుకుంటారు, పొద్దునంతా పని చేసుకుని సాయంత్రం క్లాస్ చదువుకుని ఇట్లా క్యూరియాసిటీ. 7 o'clockకి స్టార్ట్ అవుతుంది, 9 వరకు ఉంటుంది, 9-10 వరకు ఉంటుంది. ఒక్కడు చదవాడు బ్రో, అందరు ఆంటీలు ఉంటారు, అంకుళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు కష్టపడి చదువుదాం అనుకుంటారు, ఆడ చదవాడు. వాళ్ళందరినీ చూస్తుంటే ఒకడేమో ఇవన్నీ అవ్వవు, మనం దందా పెడదాం అంటారు ఒకడు. అన్నా అట్లా కాదన్నా, నేను మీ ఏజ్ కాదు, నేను చిన్నోడిని, డిగ్రీ చేస్తున్నాను, అంత కష్టం ఏమొచ్చింది నా నీకు అంటాడు. అట్లేం లేదన్నా, ఏదో యాక్చువల్గా ఏమైందంటే మాకు తెలుసు ఇంటర్నెట్ షాప్ వాళ్ళు తెలుసు, నాకు ఇంట్రెస్ట్ లేదు, సీట్ రాలే కదా, ఏదో ఒకటి 20 దోస్తులా అప్లై చేసి చూసుకుందాం అన్నా. వాళ్ళు పోయి నైట్ కాలేజ్ చేసారు, నాకు అదే వచ్చింది. అట్లా ఒక 1 week వెళ్ళినా అవ్వట్లేదు, నాకు సెట్ కాలేదు. డే టైంలో వెళ్ళినా, డే టైంలో అందరూ నా ఏజ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు తిరుగుతారు, బాగుంది, వాళ్ళు డిగ్రీ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నాకు కాదు కదా. ఇంకా అవ్వట్లే, వెళ్ళిన మా పెద్దమ్మ మా మామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మా పిన్ని వాళ్ళు స్పెషల్లీ మా పిన్ని ఇంకా మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడిగిన అనమాట. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, 1 last ఛాన్స్, ఒకవేళ రాలేదు అంటే అన్ని మూసుకుని డిస్కంటిన్యూ చేసి, అంటే మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చేసి మీ దగ్గరే మీ కళ్ళ ముందే నేను చదువుకుంటా అని చెప్పిన. దెన్ మా బాబాయ్, మా పిన్ని, మా అన్న వాళ్ళందరూ కలిసి కూర్చుని, సీరియస్ డిసిషన్ కదా, వీడు వదిలేస్తా అంటాడు, డిగ్రీ మానేస్తా అంటాడు, వాళ్ళందరూ కూర్చుని ఓకే సరే ఏదో చేస్తా అంటాడు కదా, సరే వదిలేద్దాం చేద్దాంలే అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు మా పెద్దమ్మ, మా మామ అండ్ మా మమ్మీ కలిసి ఇక్కడ మ్యాడ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అక్కడ ఫీజు కట్టారు. మా పిన్ని వాళ్ళు మమ్మల్ని తెచ్చుకుని పెట్టుకునే అనమాట. మా పిన్ని బాబాయ్ వాళ్ళు, వీడు అక్కడ ఉంటే ఖరాబ్ అయిపోతాడు, తెచ్చుకుని పెట్టుకుందాం అని చెప్పి. మా అన్న ఇట్లా కిందికి దిగుతుంటే చెప్పాడు అనమాట, అరే నీ సీట్ వస్తుందా రాదా ఈసారైనా, ముందే అందరూ తెచ్చుకుని పెట్టుకున్నారు, అందరు మాట పడతారు, చూసుకో మళ్ళా అన్నారు. ఇంకా భయం వచ్చేసింది అనమాట. పైకి వెళ్ళేసరికి రిజల్ట్ వచ్చిందని చెప్పి ఫోన్ చేసిన తర్వాత మా బాబాయ్ మా పిన్ని అందరూ కలిసి ఇట్లా రిజల్ట్ ఓపెన్ చేసి చూసాను అనమాట. చూసి ఇట్లా 10th ర్యాంక్ అని వచ్చింది, టాప్ 10th ర్యాంక్ అని చెప్పేసి అందరూ ఇట్లా స్టన్ అయిపోయారు. మా బాబాయ్ వెళ్ళి అందరూ ఫోన్ చేయడము, మా మమ్మీ మా పిన్ని అందరూ ఇట్లా వీడియోవడం, 10th ర్యాంక్ ఎట్లా వచ్చింది నాకు అది అని చెప్పి. అంటే ఏంటంటే టాప్ 10లో వస్తే ఫ్రీ సీట్ 4 years మొత్తం, ఇంక ₹1 పెట్టాల్సిన అవసరం, స్కాలర్షిప్ వస్తుంది, నాకు మళ్ళీ స్టైఫండ్ వస్తుంది, సెట్. ఇంకొకటి కాన్ఫిడెన్స్ ఏంటంటే 4 years తర్వాత నాకు జాబ్ వస్తుంది, TCS నాకు మంచి కంపెనీలు, విప్రోలు ఇట్లాంటి కంపెనీస్ వస్తాయి, నాకు కావాల్సిన జాబ్ వస్తుందని తెలుసు కాబట్టి అంత కాన్ఫిడెన్స్, అమ్మాయి వచ్చేసిన 4 ఏళ్ళు సెట్, ఆ తర్వాత ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. అట్లా తిరిగి చూసుకుంటే 4 ఏళ్ళ తర్వాత నేను అనుకున్న కాలేజ్లోనే సీట్ వచ్చింది, తర్వాత నేను అనుకున్న కంపెనీలోనే జాబ్ వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా నేనే ఫస్ట్ పర్సన్ హూ గాట్ ద సీట్. సూపర్. సో అట్లా నుంచి డిజైనింగ్కి వచ్చిన అనమాట. ఓకే, ఇప్పుడు దానిలో అంటే ఇప్పుడు అందరు అనుకున్నట్టు బొమ్మలేసుడేనా, ఇది ఇంకా డిఫరెంట్? ఇది చాలా డిఫరెంట్. అంటే నేనేమనుకున్నా అంటే ఆర్ట్లోనే
విపరీతమైన సెగ్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అందులో నుంచి నాకు కావాల్సింది నేను ఎంచుకుంటాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు మెడిసిన్ చేస్తారు, మెడిసిన్ లో కూడా కన్ను, నెత్తి, కాళ్ళు ఎట్లయితే ఉంటాయో దాంట్లో డిజైనింగ్ లో కూడా వీ హ్యావ్ సో మెనీ సెగ్మెంటేషన్. కరెక్ట్. సో వాట్ ఈస్ ద సెగ్మెంటేషన్ యు ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్? సో నాకు వచ్చేసరికి పెయింటింగ్ ఉండే, బట్ ఇట్ వాజ్ మై ప్యాషన్. ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు అ ప్రొఫెషన్ ఐ నీడ్ సంథింగ్ టు డూ జాబ్ కదా. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లోకి డిజైనింగ్ తీసుకున్నాను అనమాట. ఓకే. సో ప్యాషన్ లాగా ఉంచుకున్నాం, డిజైనింగ్ చేద్దాం, కన్వర్టింగ్. అందులో వచ్చేసి ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, యూఎక్స్ డిజైన్ అని చెప్పి, గ్రాఫిక్ డిజైన్, యూఎక్స్. సో ఇందులో స్పెషలైజేషన్ అనమాట. ఇప్పుడు ఆర్ట్ అంటే ఎవరిని చూసి చేస్తారా? అది కూడా ఓకే, గ్రేట్. అంటే వాల్స్ పైన కానీ మన పేపర్ పైన ఎవ్రీథింగ్. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతూ ఏమన్నా చేస్తాను, కానీ ఇప్పుడు తర్వాత ఓకే. దీంట్లో కూడా ఆర్ట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు చార్కోల్ ఆర్ట్ అని ఒకటి పెడతారు, పెన్సిల్ స్కెచింగ్, ఇంకోటి కొంతమంది ఇప్పుడు ఓన్లీ ఫింగర్స్ని యూజ్ చేస్తూ కూడా ఆర్ట్ వేస్తారు, బ్రషెస్ లేకుండా. సో మెనీ ఆర్ట్స్. అండ్ ఈ బిజినెస్ మ్యాన్ మూవీలో అనుకుంటా కదా, ఆమె ఏదో ఆర్ట్ వేస్తుంది. సో మెనీ. సో ఇప్పుడు మీరు అనుకున్న ప్యాషన్ ఏదైతే ఉందో, నువ్వు అనుకున్న ప్యాషన్ నువ్వు చేసుకొని, నువ్వు అనుకున్నది చేసేసి, ఇంట్లో వాళ్ళకి బర్డన్ లేకుండా స్కాలర్షిప్లో ఖతం చేసి జాబ్ చేస్తూ ఇప్పుడు వచ్చేసినావు. లైక్ నౌ ఐ థింక్ లైక్ యూ హ్యాడ్ ఎ స్టార్ట్అప్. నువ్వు స్టార్ట్అప్ కూడా ఒకటి స్టార్ట్ చేసినట్టు తెలుసు, రైట్? వాట్ ఈస్ ద స్టార్ట్అప్ అండ్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్? నా స్టార్ట్అప్ పేరు కళాకార్ అనమాట. సో వేర్ ప్యాషన్ మీన్స్ ప్రొఫెషన్ సేమ్. సో ఏంటి అంటే అందులో ఏముంటుందంటే వీ విల్ హెల్ప్ ప్యాషనేట్ స్టూడెంట్స్, నాలాంటి వాళ్ళు ఎవరైతే గైడెన్స్ లేకుండే కదా ఆ టైంలో, వాళ్ళకి మేము గైడెన్స్ ఇచ్చుకుంటూ, దాంతోపాటు ఎవరైతే డిగ్రీ చేసేసారు వాళ్ళకి తెలియదు బిఎఫ్ఏ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు అనమాట. చాలా మందికి అసలు తెలియదు బిఎఫ్ఏ, బీ డిజైన్ అనేది ఉన్నాయని. వాళ్ళు ఏం చేస్తారు, డ్రాయింగ్ని హాబీ లాగానే ఉంచేసుకుని జనరల్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, బీకామ్ బీబీఏ. అలాంటి వాళ్ళకి కూడా చిన్నగా ఉంటుంది ఇంకా, అరే నేను ఏదైనా డిజైన్లో ఆర్ట్లోకి వెళ్దాం కదా అని. సో వాళ్ళకి వీ విల్ హెల్ప్ దెమ్ ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ క్రాష్ కోర్స్ ఆర్ సంథింగ్, వీ విల్ హెల్ప్ విత్ దాట్ టూ. దాంట్లో మళ్ళీ వాళ్ళ కెరియర్ షిఫ్ట్ చేసుకోవాలన్నా మనం హెల్ప్ చేస్తాం అనమాట. సో అలా వచ్చిందన్నమాట. సో అగైన్ కట్టింగ్ డౌన్, లైక్ ఇప్పుడు ఏదైతే మీ స్టార్ట్అప్ చేసారో, యూ వాంట్ సమ్ యంగ్ జనరేషన్ ఎలా అయితే మీరు ఫేస్ చేసారో ఒక టైంలో, ఆ ప్రాబ్లం ఉండకుండా యూ వాంట్ బి ఏ టార్చ్ బేరర్. కరెక్ట్, సింపుల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. ఇప్పుడు ఏదైతే డిజైనింగ్ చేస్తున్నారో, ఐ థింక్ సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ నౌ ఇన్ డిజైన్. వెరీ మచ్. నాకు కొన్ని ఇన్సైట్స్ మన ఆడియన్స్ కూడా ఇవ్వాలనే పాయింట్లో ఐ వాంట్ టు క్రాక్ డౌన్. చాలామంది ఏంటంటే ఇప్పుడు బిజినెసెస్ తీసుకుందాం. ఈ బిజినెసెస్లో చాలామంది ఒక లోగో అనేది సింపుల్ థింగ్. వాళ్ళకి లోగో అంటే ఎట్లుంటుంది అంటే, నా పేరు రావాలా, మా డాడీ పేరు రావాలా, మా మమ్మీ పేరు రావాలా, మా ఇంటి పేరు రావాలా, అట్లా పెట్టి ఏదో ఒకటి పెట్టేస్తారు. ఆ లోగోకి ఒక స్టోరీ అనేది ఉంటుంది. పక్కాగా ఒక లోగో ఉందంటే ఆ లోగో షుడ్ డిఫైన్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ రిలేటెడ్ ఆ లోగో చూసి అర్థమైపోవాలి. కరెక్ట్. కానీ అంత డెప్త్గా ఎవరు ఆలోచించట్లేదు చెప్పండి. లోగో అంటే ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నారు అనే పాయింట్ ఉంది. కలర్ ప్యాలెట్ అనుకుంది, కరెక్ట్. కలర్స్ కూడా తెలియదు, కాంబినేషన్ ఏదో ఒకటి పైన అది ఉందా, ఈ కలర్ పెట్టేద్దాం, దీనికి ఈ కలర్ పెట్టేద్దాం అనే ఆలోచన తప్ప దానికంటే ఒక కలర్ కాంబినేషన్స్ కూడా తెలియని సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ బ్రేక్ డౌన్ చేస్తూ ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్, ఒక బేసిక్ నాలెడ్జ్ ఒక లోగో గురించి, దానికి ఏమేమి ఉండాలి, ఐ జస్ట్ వాంట్ యూ టు సే. సో బేసిక్గా మీరు చెప్పినట్టు ఎట్లా పడితే అట్లా చేపించేస్తే వాళ్ళ బిజినెస్ కూడా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంది, తుడుచుకు పట్టుకుపోతుంది. సో పెద్దగా వాళ్ళ డివిజన్ ఏదో అది రాదు. సో ప్రొఫెషనాలిటీ అనేది మెయింటైన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్ కానీ వాళ్ళ ఇనీషియల్స్ టైంలోనే లోగో మీద, కలర్ ప్యాలెట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఎలాగంటే వాళ్ళ ఐడెంటిటీ లాగా, మన సర్నేమ్ ఎంత అయితే ఐడెంటిటీ ఉంటుందో అలాగే మన లోగో అనేది అంత పెద్ద ఐడెంటిటీ ఇస్తుంది అనమాట. బయట మనం కనిపించం, మన లోగోనే కనిపిస్తుంది. అది ఎట్లా దాని విజిబిలిటీ, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ అ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా, ఐ కెన్ కాల్ లైక్ ఇట్స్ అ ఫ్రంట్ ఫేస్ ఆఫ్ కంపెనీ. ఎగ్జాక్ట్లీ. సో అది ఎంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అంత మంచిది అనమాట. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ యువర్ జర్నీ, బట్ ద ఐడెంటిటీ విచ్ యూ వాంట్ టు మార్క్ ఇన్ యువర్ మార్కెట్, అది లోగో వల్లనే వస్తుంది. అంటే ఎవరైనా ఫస్ట్ చూసినప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్, అరే వీడు కరెక్ట్ చేసిండు, ప్రొఫెషనల్ గా పోతుంది బిజినెస్, లోగోనే వీడు ఇంత కేర్ చేసినప్పుడు డెఫినెట్లీ హిస్ బిజినెస్ విల్ బి సంథింగ్ ప్రొఫెషనల్. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఐ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కళాకార్ లోగోనే ఉంది. నేను కళాకార్ చేసేటప్పుడు ఐ వాంట్ టు రెజొనేట్ ఆర్ పీపుల్ షుడ్ రెజొనేట్ మై లైఫ్ అండ్ రిలేటబుల్ ఉండాలి అనిపించింది. అంటే ప్యాషన్ని ప్రొఫెషనల్గా మార్చుకోవాలి. సో ఇకిగై కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నా లోగో కూడా ఇకిగై కాన్సెప్ట్ అనమాట. అంటే ఆర్ట్ ప్యాషన్తో పాటు డబ్బులు సంపాదించాలి, ప్రపంచానికి ఏదైనా కావాలి, అట్ ద సేమ్ టైం నీకు నచ్చింది నువ్వైతే చేయాలి. ఇవన్నీ కలిపి 4 సర్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి 4 సర్కిల్ కలిపి యూ విల్ ఫైండ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ యువర్ ప్యాషన్. ఐ మీన్ నీ లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఆ ఇకిగై కాన్సెప్ట్తోని నేను నా లోగో తయారు చేసిన అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ పేర్లు పెట్టేస్తారు, ఇంకేదేదో పెడతారు, సంథింగ్ ర్యాండమ్ పెడతారు, అసలు అర్థం ఉండదు. అలా పెట్టాలి అన్నా కానీ బ్యాక్ ఎండ్ రీసెర్చ్ ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఆడియన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఐ డోంట్ నో వెదర్ దే నో ఆర్ నాట్, నాకు తెలియదు. బట్ ఏంటి అంటే ఒకవేళ మీకు అందరికి తెలిస్తే మాత్రం కమెంట్ చేయమని చెప్పండి. సో బేసిక్గా ఏంటి అంటే స్టార్ బక్స్ లోగో ఉంది. స్టార్ బక్స్ అందరికి తెలిసిందే, ఎవరికి తెలియకుండా ఉండదు. స్టార్ బక్స్ అంటే మంచి కాఫీ, ఫ్రీ వైఫై, మంచి లగ్జరీ లైఫ్ అని. కానీ స్టార్ బక్స్ వెనకాల ఒక క్రీపియస్ట్ స్టోరీ ఉంది తెలుసా మీకు లోగోలో. అది చూస్తే ఒక స్కేరీ అని కూడా అనిపిస్తుంది. అది అందరికీ తెలిసింది. బేసిక్గా స్టార్ బక్స్ అనేది కాఫీ, గుర్తొచ్చేది కాఫీ కదా. స్టార్ బక్స్ లోగో చూస్తే అసలు కాఫీకి సంబంధించిందే ఉండదు. కాఫీ కలర్ ఉండదు, కాఫీ ఏం బీన్స్ ఉండవు, ఏముండవు. బట్ ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది, అది గ్రీన్ కలర్లో ఉంటుంది. సమ్ ఇంకా వెనకాల ఏదో ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ద స్టోరీ బిహైండ్ ఇట్, వెన్ దే స్టార్టెడ్ స్వీడన్లో స్టార్ట్ చేశారు అనమాట. పోర్ట్ లాగా, అంటే వైజాగ్ పోర్ట్ లాగా అట్లా పోర్ట్లో పెట్టుకునే వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు కాఫీ బీన్స్ని. సో ఆ టైంలో ఆ ఫౌండర్ ఒక బుక్ చదివేటాడు అనమాట, మిస్టరీ బుక్స్, మన పైరట్స్ ఆఫ్ కెరీబియన్ ఎట్లానో. అందులో సెరీన్ అని చెప్పేసి ఒక మర్మెడ్ పేరు ఉంటుండే అనమాట. మర్మెడ్ అంటే జల్పరి అంటారు హిందీలో, తెలుగులో ఐ డోంట్ నో. సో మర్మెడ్ కి 2 తోకల మర్మెడ్ ఉండేది అనమాట, దాని పేరు సెరీన్. జలకన్య ఎగ్జాక్ట్లీ. ఆ ఫోటో ఎందుకు పెట్టారంటే, ఆ జలకన్య పని ఏంటంటే సేలర్స్ ఉంటారు కదా, వాళ్ళని తన అందానితో హిప్నటైజ్ చేసుకుని లాగే తినేసేది అనమాట. సో వాడేమనుకున్నాడంటే, అరే ఇదేదో బాగుంది కదా, నా స్టార్ బక్స్ కాఫీని కూడా చూసిన వాళ్ళు అలా హిప్నటైజ్ అయిపోవాలి, నా కాఫీ తాగే వాళ్ళు కూడా అలా ఎడిక్ట్ అయిపోవాలి నాకు, అంటే మైమర్చిపోవాలి అనే ఫీలింగ్ తోని అదే సెరైన్ ఫోటోని తెచ్చి పెట్టాడు. ఫస్ట్ 2 తోకలు ఇలా ఉంటాయి అండ్ ఆ పిక్చర్ పెట్టాడు, పెట్టి స్టార్ బక్స్ అని పెట్టాడు. అది హ్యూజ్ హిట్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, ఏంటి అంటే స్టార్ బక్స్ ని విడిచి వేరే వాళ్ళు వెళ్ళకూడదు. అందుకే మనం చాలా మటుకు మీరు చూసుకుంటే స్టార్ బక్స్ స్ట్రాటజీస్ కానీ క్యాంపెయిన్ కానీ అలాగే ఉంటాయి. పేరు పిలవడము, బ్రాండ్ క్రియేట్, ఎందుకు టు మార్క్ దాట్ ఐడెంటిటీ ఇన్ ద మార్కెట్. సో అంత ఆలోచించాడంటే మీరు ఆలోచించండి ఎంత ఉందో. అంటే ఒక మర్మెడ్, ఒక జలకన్య నుంచి తీసుకొచ్చి కాఫీకి కలిపి అది నిజంగానే తన ఐడెంటిటీ అలాగే మార్చుకున్నాడు. స్టార్ బక్స్ ఇప్పుడు ఎవరైనా అడిక్ట్ అయిపోతుంది, కాఫీ అడిక్టివ్. అండ్ స్టార్ బక్స్ అనేది ఫస్ట్ గుర్తొస్తుంది కాఫీ అంటే. సో తర్వాత కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారి లోగోలో మినిమలిజం అనేది వచ్చిన తర్వాత లోగోని తగ్గించుకుని వచ్చారు. అంటే మరీ తోక అంతా కనిపించకుండా సింపుల్ వేలో చూపించారు అన్నమాట. మీరు ఎక్కడ చూసుకున్నా అలాగే ఉంటాయి. సో అది సేమ్ అలాగే ఇఫ్ యూ వాంట్ టు కట్ డౌన్ లైక్ మెక్డీ. ఎస్. సో మెక్డానల్డ్స్ లో కలర్ ఉంటుంది. మీరు మన వెరీ సింపుల్, అందరూ ఏమన్నా చాలా సింపుల్, ఏముంది ఏమో ఒకటి ఉంది కదా అనుకుంటా. సో మెక్డీ కలర్ థియరీ చాలా బాగుంటుంది. రెడ్ అండ్ ఎల్లో. రెడ్ అండ్ ఎల్లో ఏంటి అని అనుకుంటాం, కానీ రెడ్ అండ్ ఎల్లో వెనకాల చాలా స్టోరీ ఉంటుంది. అంటే బేసిక్గా కలర్స్ స్పీక్స్, బేసిక్గా మాట్లాడతాయి. కలర్స్ అనేవి మాట్లాడతాయి అనమాట. నీ ఎమోషన్ తెలుస్తుంది, ఎలా ఎమోషన్ అయినా కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో ద సేమ్ వే ఎల్లో ఇస్ ద అట్రాక్టివ్ కలర్ అన్నిటికన్నా. సడన్ గా మనం చూసుకుంటే టాక్సీలో ఒకప్పుడు ఎల్లో, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అవి ముందు వెంటనే కనిపిస్తాయి మనకి. అన్ని కలర్ ప్లేస్ చేస్తే ఎల్లో అనేది ఫస్ట్ కనిపిస్తుంది. సో మెక్డీ ఏం చేశారంటే వాళ్ళు ఎల్లో అండ్ రెడ్ పెట్టారు. రెడ్ ఎక్కువ చూస్తే ఏమవుతుందంటే ఆకలేస్తారు. ఆకలి వేసినప్పుడు మనం రెడ్ చూస్తే ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది అనమాట. సో దెర్ ఇస్ అ సేయింగ్, సైకాలజీ ఆఫ్ కలర్ సైకాలజీ. ఎస్. సో దాంట్లో రెడ్ అండ్ ఎల్లో అంటే ఆకలి వేసినప్పుడల్లా మెక్డీ కనిపించాలి. ఆకలి అంటే మెక్డీ, తిరిగి చూస్తే మెక్డీ కనిపించాలి. ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ అన్ని ఉన్నాయి. ఆకలి వేస్తున్నా ఫుడ్ కోర్ట్ లో ఫస్ట్ కనిపించేది మెక్డీ, ఎందుకంటే ఎం తో పాటు ఎల్లోలో ఉంది. అందుకే రెడ్ అండ్ ఎల్లో అనేది వాడారనమాట. అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది కలర్ థియరీ కానీ సైకాలజీ కానీ లోగో కానీ. సో మెనీ లోగోస్ ఆర్ లైక్ దట్ విచ్ టెల్ ఎ స్టోరీ. ఆ లోగోని చూసి మనకు అర్థం. ఇప్పుడు అమెజాన్ తీసుకున్న A to Z అని ఒక చిన్న ఆరో మార్క్. సో చాలా మందికి ఏంటంటే ఏముంది లోగో అనుకుంటారు, కానీ దానికి ఒక స్టోరీ, యాజ్ CEO యాజ్ ఇట్స్ ఓన్ స్టోరీ టు మేక్ దట్ లోగో. గ్రేట్. సో ఒకవేళ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తారు కొత్తగా అనుకుందాం, సో వీళ్ళు ఒకవేళ లోగోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వాట్ ఆర్ ద స్మాల్ టిప్స్ యూ కెన్ గివ్? సో ఐ వుడ్ హైలీ సజెస్ట్, ఇనీషియల్గా వాళ్ళు స్టార్టప్ కాబట్టి వాళ్ళ పేరు అంటే కంపెనీ పేరు బయట కనిపించాలి, లోగో కనిపించకూడదు. లోగో అబ్స్ట్రాక్ట్, దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ లోగోస్, వాటర్ మార్క్, అబ్స్ట్రాక్ట్ అలాంటివి. బట్ ఐ వుడ్ సజెస్ట్ గో విత్ ద హోల్ నేమ్. నేమ్లో మళ్ళీ చేంజెస్ వంకర్ తింకర్లు పెట్టకుండా ప్రాపర్ నేమ్, దాంట్లో కలర్ ఏదైనా మీకు నచ్చింది పెడితే సరిపోతుంది. ఎందుకంటే గూగుల్ అనేది G అనేది మొన్న వచ్చింది, కానీ గూగుల్ అనేది కంప్లీట్ నేమ్. అమెజాన్ కంప్లీట్ నేమ్, జెరోదా కంప్లీట్ నేమ్, జొమాటో కంప్లీట్ నేమ్, స్విగ్గీ ఇప్పుడు వచ్చింది ఆ లోగో అనేది. బట్ స్టిల్ దే యూజ్ ద సేమ్ నేమ్. ఎందుకంటే పేరు గుర్తుండాలి. ఫస్ట్ మీ కంపెనీ పేరు గుర్తుంటేనే కదా మీ కంపెనీకి సేల్స్ వస్తాయి. పేరు గుర్తురానప్పుడు ఇలాగ అవుతుంది. సో ఇనీషియల్గా స్టార్ట్ విత్ ద నేమ్. తర్వాత కావాలనుకుంటే ఒక చిన్న బ్యాజ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మినిమల్ బ్యాజ్ పెట్టుకోండి, ఎక్కువ వెళ్ళకూడదు ఫ్యాన్సీగా. తర్వాత బాగున్నప్పుడు యూ క్యాన్ రీవ్యాంప్ ఇట్. బట్ ఐ వుడ్ సజెస్ట్ హైలీ గో విత్ ద నేమ్ ఓన్లీ. ఫాంట్లో కానీ చేంజ్ చేసుకోవచ్చు అలా.
సో ఇప్పుడు మీరు డిజైన్లో ఉన్నారు కాబట్టి హౌ ఈజ్ ద ఇండస్ట్రీ ఫర్ ది డిజైనింగ్ యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడున్న మార్కెట్లో డిజైనింగ్కి ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? యూఎక్స్ డిజైనింగ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే. సో రైట్ నౌ యూఎక్స్ డిజైన్, యూఐ డిజైన్లో చాలా గ్రోత్ ఉంది. అంటే ప్రతి కంపెనీలో, ప్రతి మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి అవి నడుస్తూనే ఉంటాయి. బట్ ఇఫ్ దే లెర్న్ ద కోర్ సబ్జెక్ట్ ఆఫ్ యూఎక్స్ అండ్ యూఐ, వాళ్ళు ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకు అంటే డిజైన్ మారుతుంది కానీ యూఎక్స్ అనేది మారదు. ఓకే. సో యూఎక్స్ అనేది బేసిక్గా యూజర్ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ని మనం ఎంత హ్యాపీగా గుడ్గా ఇవ్వగలుగుతాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ డిజైన్ మీద కాదు. ఓకే. డిజైన్ని రిప్లేస్ చేయగలుగుతాం కానీ హ్యూమన్ ఎమోషన్ని చేంజ్ చేయలేం. ఎస్. సో దెర్ ఇస్ డిఫరెన్స్. సో రైట్ నౌ దెర్ ఇస్ అ బూమ్, గోల్డ్ రష్ ఉంది డిజైనర్స్కి కానీ, ఎటువంటి డిజైనర్స్కి కానీ. బట్ ఇఫ్ దే ప్లే సేఫ్ అండ్ ప్రాపర్ గేమ్, పర్సనల్ బ్రాండింగ్ కానీ, పోర్ట్ఫోలియో మేకింగ్ కానీ, ఇనీషియల్గా ప్రాపర్గా నేర్చుకోవడం కానీ పెట్టుకుంటే మాత్రం తప్పకుండా డెఫినెట్గా వచ్చే 10 సంవత్సరాలు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డన్. కానీ ఇక్కడ చాలా మందికి నాకు ఒకటి కట్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే చాలా మంది ఏమనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు యూఐఎక్స్కి బాగుంది, ఇంకొకటి చెప్పారు అనుకో, ఇంకో కోర్స్కి బాగుంది. వీళ్ళు ఎట్లా బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు అంటే, ఓకే దీనికి గ్రోత్ ఉంది కదా, పోదాం చేసేద్దాం, సర్టిఫికేట్ వచ్చేస్తుంది, లైఫ్ సైడ్. ఇది వర్కౌట్ అవ్వదని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెయ్యాలనే ఒక చిన్న యాంగ్జైటీలో వచ్చేస్తారు తప్ప దాని రిలేటెడ్ కొంచెం ప్యాషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగే ప్యాషన్ లేకపోయినా నీకు ఇది చేస్తే ఫ్యూచర్ బాగుంటున్నప్పుడు అట్లీస్ట్ యూ హ్యావ్ టు అడాప్ట్ ఇట్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు మేక్ లవ్. దాంతో లవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఎట్లా అయిపోతుందంటే లవ్ గివ్ ఏం లేదు, చేసేద్దాం బస్, అయిందా అయింది, లేకపోతే మళ్ళీ ఇంకో కోర్స్. ఈ కేటగిరీ జోన్లోనే ఎక్కువ మంది ఫిట్ అయిపోతున్నారు. కరెక్ట్. సో ఇక్కడ ఇఫ్ ఇట్ డజంట్ హ్యాస్ దట్ హంగర్ అండ్ ఇఫ్ ఇట్ కమ్స్, అది యూఐఎక్స్ అయి ఉండొచ్చు, పెద్ద కోర్సులు అయి ఉండొచ్చు, ఏది వర్కౌట్ కాదనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. రైట్. సో ఇక్కడ వాట్ దే హ్యావ్ టు హ్యావ్ ద మినిమల్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనుకోవచ్చు టు గెట్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ కోర్సెస్, సచ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనుకుందాం, సచ్ కైండ్ ఆఫ్ కెరియర్స్ అనుకుందాం. వాట్ యాక్చువల్లీ దే షుడ్ హ్యావ్? ఫస్ట్ థింగ్, డిజైన్లో కానీ ఏ ఫీల్డ్లో అయినా కానీ క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎస్. క్యూరియాసిటీ ఉంటేనే మనం మెట్లు ఎక్కగలుగుతాం. ఎస్. ఫస్ట్ క్యూరియాసిటీ. సెకండ్ థింగ్, ఇజ్ ఇట్ యువర్ కప్ ఆఫ్ టీ ఆర్ నాట్ అనేది ఫస్ట్ ముందే తెలుసుకోవాలి. టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా తెలుసుకోవాలి. ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. ఎందుకంటే బయట మనకి ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ థింక్ ఇట్ ఇస్ అ కప్ ఆఫ్ టీ, దెన్ గ్రాబ్ ద కోర్స్. ఓకే. కోర్స్ తీసేసుకున్న తర్వాత కూడా సరిపోదు. కోర్స్ వచ్చేసిందా నాకు జాబ్ డబ్బులు వస్తే కాదు. ఫస్ట్ కోర్స్ తీసుకో, మొత్తం నేర్చుకో, బేసిక్స్ నేర్చుకున్న తర్వాత, ఎందుకంటే పైన కనిపించేది ఒకలా ఉంటుంది, దిగిన తర్వాత ఇంకోలా ఉంటుంది. లోతు ఎంతో అర్థం కాదు. లోతులో మునిగేదాకా మనకు అర్థం కాదు. నచ్చినట్టే తీసుకుంటాం, మనకు నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది. అరే బాగుందని నేను తీసేసుకుంటా, డబ్బులు తీసుకుని కోర్స్ ఎన్ని రోజులు అవుతాం. కోర్స్ కంప్లీట్ చేయగలుగుతున్నావా లేదా? కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జస్టిఫికేషన్, ఇంప్లిమెంటేషన్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కూర్చొని ఆలోచించు, ఇజ్ ఇట్ యువర్ కప్ ఆఫ్ టీ ఆర్ నాట్. ఇనిషియల్గా అందరికీ మస్తు అనిపిస్తుంది, కానీ దిగిన తర్వాత కదా అసలు చేదా తీపా, ఎంత తగ్గ ఏంది అని. ఆ ఐడెంటిటీ వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతావు, నీ మైండ్ సెట్ మారిపోతుంది. ఇంతవరకు వచ్చాను కదా అని చెప్పేసి. సో ఈ ప్లాట్ఫామ్ టైంలో ఎప్పుడైతే నీ దగ్గర సర్టిఫికేట్ వచ్చిందో, దెన్ ట్రై టు అండర్స్టాండ్ వెదర్ యూ వాంట్ డూ ఇట్ ఆర్ నాట్, గో ఫార్వర్డ్ ఆర్ నాట్. ఇఫ్ యూ రియలీ వాంట్ గో ఫార్వర్డ్, దెన్ అప్పుడు ఫిక్స్ అవ్వాలి మన మైండ్లో, ఇదే నా జీవితం, లేదా ఇదే నా నెక్స్ట్ 10 years లేదా 5 years. మనం లైఫ్ లాంగ్ అయితే మన పేరెంట్స్ లాగా ఒకటే సబ్జెక్ట్ పట్టుకుని అయితే చేయలేం. యూ షుడ్ చేంజ్, యూ షుడ్ షిఫ్ట్. టెక్నాలజీ మారుతున్నప్పుడల్లా నువ్వు అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి, క్రియేటివ్ ఉండాలి, చాలా ఉండాలి, అబ్జర్వేషన్. ఎగ్జాక్ట్లీ. అలా మాట్లాడితే మాత్రం క్రియేటివిటీ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, అబ్జర్వేషన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, క్యూరియాసిటీ, డిజైన్ థింకింగ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మాట్లాడడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, సరిగ్గా మాట్లాడడం, మన మైండ్ ఏముందో కన్వే చేయగలగాలి. 100% రీసెర్చ్ చేసే స్కిల్ డిజైన్ లో మాత్రం చాలా ఉండాలి. రీసెర్చ్, ఇంకా వేరే అన్ని చెక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. చాలా రీసెర్చ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ గురించి ఆలోచిద్దాం. లైక్ యు ఆర్ హ్యావింగ్ యువర్ పర్సనల్ బ్రాండింగ్ నవ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. రైట్. చాలా మంది నేను నేర్చేసుకున్నా కదా అని చెప్పేసి వాడు జాబ్లోనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు, వాడు ఎవ్వడికాడు తెలియడు కూడా. బట్ దిస్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎస్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అనమాట. ఎక్స్పోజర్ ఇస్తుంది. సో హౌ ఇట్ హెల్ప్ యూ? మీకు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, రైట్? అండ్ ఐ గాట్ టు నో యూ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. దెన్ సో హౌ ఇట్ మేడ్ ఎ చేంజ్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు హౌ మెనీ ఫాలోవర్స్ యూ ఆర్ హ్యావింగ్? 17,000. 17K followers you are having who are following you because of their content what you are giving to them. Correct. So this 17K people are following you, and maybe this Instagram has added some value. Obviously I just want to bring out. And చాలా మంది ఏంటంటే కంటెంట్ క్రియేషన్ పక్కన పెడతారు. జాబ్ ఉంది, నా దగ్గర ఇది ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఓకే,
కానీ ఆ కాంటెంట్ క్రియేషన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు పబ్లిక్కి తెలిస్తే డెఫినెట్లీ దట్ విల్ బి అ బిగ్గెస్ట్ అసెట్ ఇన్ ద ఫ్యూచర్. ఇట్ ఈస్ అ బిగ్ బ్యాక్ బోన్ ఐ కెన్ కాల్ ఇట్. సో ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ యాజ్ యూ ఆర్ ఇన్ టు దట్. ఇన్స్టాగ్రామ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెప్తా. యా బిఫోర్ ఇన్స్టాగ్రామ్ ఐ వాజ్ లైక్ 9 to 5 జాబ్ చేసామా, సెట్ అయిపోయిందా, నాలెడ్జ్ ఉంది చేసుకున్నామా, నలుగురికి చెప్పామా, జూనియర్స్ చెప్పామా, ఇంతే ఉంటుండే. when I got to know about Instagram and its capacity అండ్ మనకి ఎంత ఇస్తుందో అని చెప్పేసి, మెయిన్లీ మనకి ఎంత ఇస్తుందో కూడా ఆలోచించాలి. నేను స్టన్ అయిపోయినా ఫస్ట్ థింగ్. సరే లెట్స్ గివ్ ఇట్ షార్ట్ అని చెప్పి 30 days 30 UX డిజైన్ నేర్పిస్తానని చెప్పి ఛాలెంజ్ లాగా తీసుకున్నా. మీరు నమ్మరు, థర్డ్ డేనే నాకు 10K వచ్చేసింది. థర్డ్ డే. అప్పటి వరకు ఎంత ఉన్నారు ఫాలోవర్స్? అప్పుడు 200-300 ఉండే. అది యాక్చువల్లీ నా ఆర్ట్ పేజ్, దాన్ని వాడతలేకుండా నేను జాబ్ వచ్చిన తర్వాత వచ్చి మళ్ళీ ఏదో ఎందుకు దీన్నే వాడదాం కదా అని చెప్పేసి వాడాను. 300 to 500 మ్యాక్స్. 500 to డైరెక్ట్ జంప్ 10K 3 daysలో 3 to 4 days వేసుకుందాం. థర్డ్ డే పట్టింది కదా, సరే 1 week అనుకుందాం. ఎందుకంటే థర్డ్ వీడియో వైరల్. థర్డ్ వీడియోకి 8,000 ఫాలోవర్స్ వచ్చారు. అది ఇంకొంచెం 2-3 రోజులు పొడిగినప్పుడు ఇంకా పెరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇంకా ఫాలోవర్స్ వచ్చారు. ఏంటి ఐ విల్ టీచ్ యూ అని చెప్పి అక్కడ నుంచి 7,000 ఫాలోవర్స్ అనేవాళ్ళు 1 monthలో వచ్చారు. బికాస్ దే అండర్స్టాండ్ అంటే వీటి నిజంగానే చెప్తాడా లేదా అని చెప్పేసి. సో ఇన్స్టాగ్రామ్ నాకేమిచ్చింది అంటే ఐ వుడ్ సే, నేను ఆల్రెడీ ఒక ప్యాషనేట్ ఆర్టిస్ట్ డిజైనర్ అనుకుందాం కదా, ఇది నాకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది. జస్ట్ 17K 10K to 17Kలోనే రైట్ నో పీపుల్ ఆర్ ఐ మీన్ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. నేను ఎక్కడికైనా టీ తాగడానికి వెళ్ళినప్పుడు అన్నా నువ్వు ఇన్స్టాగ్రామ్ చెప్తావు, ఆ క్రేజీ అనిపిస్తుంది. అరే నా దగ్గర 15K ఫాలోవర్స్ ఉన్నారు, ఏమైనా ఎట్లా గుర్తుపడతారు అన్న, అన్న నువ్వు మంచిగా మాట్లాడతావు అన్న, లైవ్కి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడతావు. సో ఆ ఐడెంటిటీ అనేది నాకు ఇచ్చింది అనుకుంటున్నాను నేను. అది మస్తు ఉంటుంది కదా, క్రేజీ ఉంటుంది. ఎందుకంటే చెప్పే కదా, ఆర్ట్లో ఏం చేస్తావు రాబాయ్ అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు నా ఆర్ట్ డిజైన్ చూసి నేను మాట్లాడడానికి కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే అన్న నువ్వు చెయ్యానా, నువ్వు మాట్లాడానా, నువ్వు మాట్లాడి తినాలనుందా, నువ్వు డిజైన్ గురించి చెప్పానా, ఇదే కదా మనకు బూస్ట్ ఇచ్చేది. Those who have told you cannot do it and you showed them that I can do something or the other. Exactly, I did it and I need to do it more. మీరు అట్లనే కూర్చొని చూస్తూ ఉండండి, విల్ స్టార్ట్ అన్నట్టు. ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్టాగ్రామ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ యంగ్స్టర్స్ ఎవరైనా ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి రావాలంటే, డిజైనింగ్లోకి రావాలంటే, వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఆర్ వాట్ ఆర్ ద సజెషన్ యూ కెన్ గివ్? యా షూర్. సో అందరూ చెవుల దగ్గర పెట్టుకునేనండి. ఇప్పుడు కెరియర్లన్నీ మారిపోయినాయి బ్రో. మనకు నచ్చింది మనం చేయొచ్చు. ఓన్లీ స్టెమ్ అని ఉంటుంది, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. ఇవి 4 చేయాల్సిన అవసరం లేనే లేదు. మనకి ఫోటోగ్రఫీ చేయాలని ఉందా, యూ హ్యావ్ ఎ కోర్స్. ఆర్ట్, డిజైనింగ్, సినిమాటోగ్రాఫర్, డాన్స్, ఏదైనా. ఎందుకంటే యూఎస్లో కూడా అలాగే ఉంటారు చాలామంది, మనకి ఇండియాకి కూడా పెనిట్రేట్ అవుతుంది రావడానికి టైం పట్టింది. ఎగ్జాక్ట్లీ, బట్ చేయొచ్చు. ద థింగ్ ఇస్, వన్ సజెషన్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ప్యాషన్ అలాగే ఉంచుకోండి. ఫస్ట్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఏమైనా ఉన్నాయా లేవా తెలుసుకోండి. ఇఫ్ నేను ఆర్ట్ డిజైనే కాబట్టి అది చెప్తా. డ్రాయింగ్ చేసే చిన్న అలవాటు ఉన్న ఇంటర్ కాలేజ్లో ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే NID, NIFT, NIFT, తర్వాత ఐఐటీలో కూడా మనకి డిజైన్ ఉందని చెప్పి చాలా మంది ఓన్లీ ఇంజనీరింగ్ అనుకుంటారు. సో ఈ 3 టాప్ యూనివర్సిటీస్. IIT, IIM ఎలాగో, NIFT మనకి ఉంది కదా, తోపు ఉన్నది ఇక్కడ. ఫస్ట్ ఈ 3కి ట్రై చేయాలి. దెన్ లేదు నేను కొంచెం ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీకి వెళ్ళాలనుకుంటే BFA, B డిజైన్, ఇవి ఉంటాయి. కొంచెం ఇంజనీరింగే కావాలి, ఇంజనీరింగ్ ట్వీక్ కావాలి కానీ ఉండాలి అనుకుంటే అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవి 2 చేయొచ్చు. JEE రాసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఎగ్జామ్స్ ఇవి చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ పిల్లర్స్. ఫస్ట్ ఐడెంటిఫై BFA, B డిజైన్, NID, NIFT, NATA అండ్ IIT. IITకి CEED అని ఎగ్జామ్ ఉంటుంది, UCEED అని ఎగ్జామ్ ఉంటుంది. ఇవి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత గివ్ ఇట్ అ షాట్. ఇది నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా నేను సజెస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మనకిప్పుడు మనం దిగాం, ఇంకా సముద్రంలోకి దిగాం, ఈత కొడుతున్నాం. ఈత కొట్టేటప్పుడు ఎన్నో రకాల చేపలు కనిపిస్తాయి, వాళ్ళందరూ మన ఫ్రెండ్సే. ఒక్కొక్కటిది ఒక్కొక్క పని, గో అండ్ ఎక్స్ప్లోర్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అలాగే చేశాను. ఆర్ట్ డైరెక్షన్, స్టోరీ బోర్డ్ డిజైనర్, ఆర్టిస్ట్, పెయింటర్, వాల్ పెయింటర్, పోర్ట్రేట్ ఆర్టిస్ట్, టాటూ ఆర్టిస్ట్, క్యారికేచర్ ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్, విజువల్ డిజైన్, మోషన్ గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత UI UX అనేది నేను తెలుసుకున్నాను. అలాగే మీకు కూడా చాలా తెలుస్తాయి. అన్నిట్లో చేతులు వేయండి. అన్నిట్లో చేతులు వేసిన తర్వాత నచ్చిందా 4 ఏళ్ళే ఏదైనా చేయండి. 4 years బ్యాచిలర్ డిగ్రీలోనే ఎంత పిగాలని అందులోనే పిగాల, ఎంత ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక్కసారి థర్డ్ ఇయర్కి వచ్చామా, చూస్ చేసుకొని పట్టుకొని 3-2లో మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. మినీ ప్రాజెక్ట్ దాంట్లోనే చేయండి, లేదా ఏదైనా చేయండి.
4-1 లోపు మనం క్లారిటీగా వచ్చేస్తే 4-2లో అదే క్యాంపస్ ప్లేస్మెంట్లోకి వస్తారు వాళ్ళు, అదే టాపిక్ మీద వస్తారు. కొడితే వచ్చేసాలి సీట్ ఎట్లయితే కొట్టినామో అట్లనే జాబ్ కూడా వచ్చేయాలి. ఓకే, అది చేతికి వచ్చిందా దెన్ స్కై ఇస్ ద లిమిట్. సో దెన్ యూ క్యాన్ డూ ఎనీథింగ్. అండ్ చాలా మంది అదే చెప్తున్నా ఏంటంటే ఈ జాబ్ ప్యాటర్న్ పక్కన పెట్టినా కూడా ఇఫ్ దే వాంట్ ఆడి దగ్గర స్కిల్ ఉంటే డెఫినెట్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హీ కెన్ రీచ్ అవుట్ సో మెనీ పీపుల్. వెరీ మచ్ నౌడేస్ పీపుల్ ఆర్ రీచింగ్ అవుట్ బై సోషల్ మీడియా ప్లాట్ఫామ్. వెరీ మచ్. నీ దగ్గర ఆర్ట్ ఉంది, నీ దగ్గర స్కిల్ ఉంది, నీ వర్క్స్ని చూపిస్తూ ఉంటే బిజినెస్ పీపుల్ ఆర్ డిఎం చేస్తారు. వాళ్ళే డిఎం చేసి అరే నీ వర్క్ మస్తుంది మాకు చేసిస్తావా అని అడిగే రోజులు వచ్చేసినాయి. లైక్ ద డేస్ వెంటనే లైక్ మనం వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన పని మన పని మనం చూపించుకుంటా పోతూ ఉంటుండే వాళ్ళే వస్తారు మన దగ్గర. వాట్ ఐమ్ సీయింగ్ లైక్ సో మెనీ పీపుల్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఆర్ట్, ఇట్స్ అబౌట్ లైక్ ఇప్పుడు నువ్వు మంచిగా కుక్ చేస్తావా, నీ కుకింగ్ వీడియోస్ పెడుతున్నావా, రెస్టారెంట్స్ ఆర్ రీచింగ్ అవుట్ దెమ్, మన దాంట్లో షెఫ్ లాగా చేస్తావా, పికిల్స్ బిజినెస్ చేస్తారు ఒక్కొక్కరు. అంటే ఒకప్పుడు ఈ వీటికి స్కోప్ లేదు, దీంతో ఏం బతకలేవురా బై. ఇప్పుడు మీదైనా బొమ్మలు వేసుకొని బతుకుడు కాదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ రాంగ్, బట్ ఇప్పుడు నాకు కూడా ఇదే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు మనకి నెక్లెస్ రోడ్ దగ్గర లైక్ మన ఐమాక్స్ దగ్గర ఆర్ట్ వేస్తుంటారు, పేపర్ పైన చూసుకుంటే వేస్తుంటారు. అదే ఆర్ట్ ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ ఎ బ్రాండ్, రైట్, ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ ఎ బ్రాండ్ అండ్ ఇఫ్ హీ కెన్ షోకేస్ విత్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్, అదే ఆర్ట్కి అక్కడ ఎంత ఛార్జ్ చేస్తారు మామూలుగా? మామూలుగా అక్కడ రోడ్ మీద వేస్తే 100-200. మనకి శిల్పారామంలో వేస్తారు కదా 200-300, దాన్ని మళ్ళీ బార్గెన్ చేసే బ్యాచ్ ఉంటుంది అక్కడ 200-300 వేసేది. అదే నువ్వు నీ స్పెసిఫిక్ బ్రాండ్ ఈడు ఒక ఆర్టిస్ట్ అని చెప్పి నువ్వు సెల్ఫ్ బ్రాండ్ బిల్డ్ చేసుకుని నువ్వు ఆర్ట్ వేస్తా అంటే 1000 రూపాయలు కూడా వెనకపోరు ఈజీగా. దాన్ని నువ్వు ఒక ఫ్రేమ్ వేసేసి ఒక లోగో పెడితే 2000 అవుతుంది. 100%. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ హౌ యు ఆర్ మార్కెటింగ్, కరెక్ట్, హౌ యు ఆర్ మార్కెటింగ్ యువర్ స్కిల్. అండ్ వీళ్ళ మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి అది వేయడమే తెలుసు, దాన్ని ఎట్లా చూపించుకోవాలో తెలియదు. అబ్సల్యూట్లీ. వాడు అక్కడనే ఆగిపోతాడు. ఇంకా చాలు నాకు రోజుకి 200, 10 మందికి వేస్తే 2000 వస్తాయి కథం. సో దానికి ఏంటంటే బిజినెస్ థింకింగ్ మొదలు పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడితో ఆగిపోకుండా అదే చెప్తాను, ఇప్పుడు స్కిల్ ఒకటి నేర్చుకోవడం కాదు, ఆ స్కిల్ని ఎలా లివరేజ్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ద మేజర్ పాయింట్. వెరీ మచ్. వెన్ యూ ఆర్ లివరేజింగ్ యువర్ స్కిల్ దెన్ యూ కెన్ రీచ్ టు ద వరల్డ్. ఇప్పుడు అక్కడ ఉంటే నువ్వు ఓన్లీ శిల్పారామంలో వచ్చేటోడికి కనిపిస్తావు, అదే సోషల్ మీడియా అంటే కొన్ని కోట్ల మంది కనిపించే ఛాన్స్ ఉంది. 100%. నువ్వు వీడియోలు చేసుకుంటూ పోయి ఒక్క వీడియో వైరల్ అయిందంటే నీ లైఫ్ అక్కడికి ఇట్లా అవుతుంది, కంప్లీట్ టర్న్. నీది ఎట్లయితే ఒక్క వీడియోతో 10K ఫాలోవర్స్ వచ్చారో, 1 వీడియో కెన్ చేంజ్ హిస్ లైఫ్. ఇట్ కెన్ బ్రింగ్ సో మెనీ అంటే ఫాలోవర్స్ తీసుకొస్తుంది, ఆపర్చునిటీస్ని తీసుకొస్తుంది, సో మెనీ థింగ్. ఒక్కొక్క వీడియో తోటి ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ ఇలా 0 నుంచి హీరోయిన్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో కేస్ స్టడీలు. నేను ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు గివ్ అ షౌట్ అవుట్ టు మై ఫ్రెండ్. యాక్చువల్గా మీరు చెప్తుంటే నాకు నిజంగా ఆ విజువల్ వస్తుంది. ఓకే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రేమ్ అని. ఓకే, నాకన్నా పెద్ద అతను ఇంజనీరింగ్ 3rd ఇయర్ మానేసి మళ్ళీ మా కాలేజ్లో BFA చేయడానికి వచ్చాడు. గ్రేట్. ఎందుకు వచ్చావు బ్రో అని నా రోజు ఇంకా గుర్తుంది. ఎందుకు వచ్చినావు బ్రో, ఇంజనీరింగ్ కదా అంటే, అక్కడ ఉంటే నాకు మంచిగా అనిపించలేదు బ్రో, నాకు ఆర్టే చేయాలని అనుకుంటున్నా అని చెప్పిన వ్యక్తి, లిటరలీ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ద రియల్ ట్రూత్. చాలా క్లోజ్ నాకు, కాలేజ్లో మేము చాలా క్లోజ్ అనమాట. అతను హాస్టల్లో ఉండేటోడు, ఏవో పెయింటింగ్ వేసేటోడు అనమాట. లైట్ ఒక 2000-3000కి జస్ట్ ఏదో పెయింటింగ్ వేసేటోడు, అట్లా వేసేటోడు, ఫ్రీగా వదిలేసేటోడు, చేసుకుంటా పోయాడు. ఎప్పుడైతే ఈ స్టార్టెడ్ మార్కెటింగ్ హిమ్సెల్ఫ్, మా కాలేజ్లోనే 4th ఇయర్ ఇంకా అవ్వనుకుండానే ఈ స్టార్టెడ్ హిస్ ఓన్ ఆర్ట్ గ్యాలరీ పెట్టిన తర్వాత రవీంద్ర భారతిలో పెట్టాడు. అలా మెల్లమెల్లగా నెట్వర్కింగ్ చేయడం. ఐ వాంట్ టు సే దాట్ టు నెట్వర్కింగ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ చేసి ఇప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో కింద, మన శిల్పారామం దగ్గర కింద ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ మొత్తం గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అతను, మనోడే. అయితే మొన్న ఒక పెళ్లిలో చిన్న సందర్భము కలిసాం మేము. అరే ఎట్లున్నారు అందరూ మంచిగా మాట్లాడుతున్నావు. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఏమంటాడు, ప్రేమ్ పెయింటింగ్ వేసిండు కదరా బాగానే ఉంది అదే అంటే, అరే ఆడు ప్రేమ్ పెయింటింగ్ వేయడం కాదురా, వాడు ఏం చేసిండు తెలుసా అన్నాడు. ఏం చేసిండు అన్నాడు, ఈ ఫ్లైఓవర్ కార్నర్ నుంచి ఆ ఫ్లైఓవర్ కార్నర్ వరకు ఒక డిస్టెన్స్ కదా, పెయింటింగ్ వేస్తూ వెళ్తున్నప్పుడల్లా డైలీ పక్కన మహీంద్రా షోరూమ్ ఉండేదన్నమాట. ఆ డైలీ వెళ్ళేటోడు మహీంద్రా షోరూమ్ చూసేటోడు, డైలీ వెళ్ళేటోడు మహీంద్రా షోరూమ్ చూస్తుంటాడు. అక్కడ తార్ నచ్చిందంట మనోనికి, అది అయిపోయే లోపు కొనేసుకుంటారా అని చెప్పిండు. అక్కడ నుంచి మొదలు పెట్టినోడు ఇక్కడ అయిపోయింది, అటు నుంచి అటు పోయిండు, కార్ కొనుక్కుని వచ్చిండు బయట. లిటరలీ ఇప్పుడు కొనుక్కున్నాడు, జీ వ్యాగన్ అని వస్తుంది కానీ మహీంద్రా కార్ కొనుక్కున్నాడు అతను. షాక్ అయినా మనోడు ఇచ్చి పడేస్తున్నాడు. ఐఎమ్ సెయింగ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. నీ దగ్గర వర్క్ ఉందా, స్కిల్ ఉందా, ప్రాపర్గా మానిటైజ్ చేసుకోవడం రావాలి, నెట్వర్కింగ్ చేయడం రావాలి, మార్కెటింగ్ రావాలి. ఎగ్జాక్ట్లీ, షౌట్ అవుట్ టు ఆల్ మార్కెటింగ్ పీపుల్. సో మార్కెటింగ్ రావాలి. ఎంత ఉన్నా మార్కెట్ చేసుకోకపోతే వేస్ట్, ఏం రాదు. ఒక్కొక్కటి ఏం లేకుండా మార్కెటింగ్ చేసుకుంటాడు. సి వి బిలీవ్ వాట్ వి సీ. 100 అది చూసి వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ పీపుల్
టు కమ్ టు అస్ లేటర్ ఆన్ యూ కెన్ సెల్ యువర్ ప్రోడక్ట్. Yeah. బట్ అక్కడ రావాలంటే ఫస్ట్ నువ్వు చూపించుకునేదే నువ్వు చూపించడం నీకు తెలియదు. నీ దగ్గర మస్తు ఉంది స్టఫ్, కానీ అవతల నీకు స్టఫ్ ఉన్నట్టు కనిపించినప్పుడు హౌ హీ విల్ కమ్ టు యూ? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ అందరికీ ఈ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ వల్ల కూడా అందరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, స్కిల్ అనేది 100% ఎవరికి ఫిల్ అయిపోదు. 100% నాకు వచ్చు అనేది ఎక్కడ లేదు. ఇట్స్ అన్ ఇన్ఫినిట్ నంబర్. Everyday is a learning ఎవ్రీడే లర్నింగ్. సో నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత చేస్తా, పర్ఫెక్ట్ అంటే వయసు పోతుంది, టైం పోతుంది, కానీ పర్ఫెక్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ బై లర్నింగ్. అది చెప్పు. నీకు తెలియని వాడు ఉంటాడు, నువ్వు 2 మెట్లు ఎక్కావా, 0 దగ్గర ఉన్నవాడికి చెప్తావు, వాడికి నువ్వు గ్రేడే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ థింకింగ్ ప్రాసెస్ రావాలి. నేను అట్లా థాట్ వచ్చింది కాబట్టి నా ఐఎమ్ సిట్టింగ్ బిఫోర్ యూ అన్నట్టు. అట్లా I just want to say, like, మీ రిలేటివ్స్ కానీ మీ పేరెంట్స్, లైక్ వాట్ ఎవర్ దే హూ థాట్ దట్ యూ కాంట్ డూ ఎనీథింగ్ నుంచి యూ డిడ్ సంథింగ్ అండ్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఐ కాల్ దిస్ ఇస్ సమ్ ఆఫ్ ది అచీవ్మెంట్. అదే ఇప్పుడు నువ్వు అదే డిగ్రీలు చేసి అదే సాఫ్ట్వేర్ జాబ్ చేసి లెట్స్ టేక్ సమ్ ఎంఎన్సీలో కూర్చొని జాబ్ చేస్తున్నావు అనుకున్నా, నిన్నైతే ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడే స్టేజ్ అయితే కూడా రైట్. I can't call you, right? So you made some difference in your life as well as you are bringing some difference in the future generations. Correct. Right? So the main motto, malli ee motto endante appudu ee video tho definitely students who are there who are trying, like confusion zone must untadi bro. Inter la ఏం చేయాలి అన్నా కొట్టుమిట్టాడుతాడు, నాకు అర్థం కాదు. వాడు అది చేయమంటాడు, ఇది చేయమంటాడు, ఇంట్లో ఇదంటారు అదండి. హీ విల్ డై హిమ్సెల్ఫ్ అనమాట. వాడు ఒక డెసిషన్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడు. ఆ టైంలో ఒక్క వీడియో కెన్ చేంజ్ హిస్ లైఫ్. ఆ వీడియోలో ఒక పర్సన్ చెప్తే బ్లైండ్లీ అతని మీద డిపెండ్ అయ్యి కూడా వెళ్ళిపోయి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ కాల్. బికాజ్ ఇంకోటి ఏంటంటే ఇదే మనం పనికిరాని గురించి చెప్పట్లే, ఏదో గిట్టింగ్లో గురించి కూడా కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ కోర్ స్కిల్. సో ఈ స్కిల్ గురించి ఒకటి మంచిది, ఇది నువ్వు చేసుకుంటూ పోయినప్పుడు ఈ స్కిల్ అనేది నువ్వు ఇప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేసే టైం రేపు పొద్దున అది నీకు ఇస్తుంది రిటర్న్స్. ఇట్స్ జస్ట్ లైక్ ఏ సీడింగ్ ఏ సీడ్ అనమాట. నువ్వు విత్తనం పెడుతున్నావు, టైం తీసుకో, దానికి వాటర్ పోయి ఫర్టిలైజింగ్ చేయి, ప్రొటెక్ట్ చేయి దాన్ని. ఎన్ని అడ్డంకులు వచ్చినా గాలి వస్తుంది, అవస్తే చెట్టు పడకుండా చూసుకోవాలి. అట్లనే ఎన్నో వస్తాయి. వాడు వదిలేసి అంటాడు, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగుంటాయి, పైసలు లేవంటారు, అరే వాడు అది చేస్తున్నాడు, ఇది వేస్ట్ అని చెప్పి మళ్ళీ చాలామంది ఇదే చేస్తారు సార్. ఆడ ఒక 6 నెలలు కూడా చేయడు, ఇంకోటి వస్తాడు, అరే ఆ కోర్స్ ఉందంటారు, అది చేస్తే పక్కా జాబ్ అంటారు, 1-2 లక్షలు వస్తాయంటారనే వీడు వదిలేస్తాడు. ఇది అప్పటిదాకా అనుకున్న ప్యాషన్ అన్నీ పోతాయి. ఎందుకంటే ఆడ ఏదో ఒక ఆశ చూపించేసిండు. వాడు ఏమంటాడు, అరే మొన్నే చేసిండ్రా, మొన్ననే వచ్చినాయిరా, వాడు మమ్మల్ని ఇక్కడ పార్టీకి తీసుకుంటారు అదే సరే. అంటే ఆ ఏజ్లో ఇస్ ఇమాజినేషన్ విల్ గో సమ్వేర్. అవును. సో దీన్ని కట్ డౌన్ చేసి యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, బీ పేషెంట్స్, కన్సిస్టెంట్గా ఫోకస్ అనేది తప్పకుండా. ఎవడో ఎన్నో చెప్తాడు, అవన్నీ లేకుండా ముందుకు పోతే డెఫినెట్గా ఇప్పుడు ఎవడైతే ఇవన్నీ చెప్పారో స్టోరీలు అవన్నీ ఎక్కడో బ్రేక్ అవుతాయి, కానీ నువ్వు బ్రేక్ కావు. ఎందుకంటే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ ద రూట్స్, కరెక్ట్ పిల్లర్స్ వేస్తున్నావు. షార్ట్ కట్స్ లేవు దీనికి. షార్ట్ కట్ అస్సలకే లేవు. షార్ట్ కట్ తీసుకుని ఏమైనా చేసినా కూలిపోతుంది. సో దిస్ వాట్ ఐ ఫీల్. అండ్ వెరీ గుడ్ ఇన్సైట్స్ అండ్ కొన్ని ఐడియా ఇచ్చారు, స్టూడెంట్స్ కూడా ఇచ్చారు. లైక్ గైస్, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ డిజైనింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ నో అబౌట్ UI UX అండ్ అసలుకి ఏం చేస్తే బాగుంటుంది ఒక క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో మనోడు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఇస్తా, యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దట్, ద బెస్ట్ పార్ట్ వాట్ ఐ కాల్, నేను చాలామందిని కూడా పోడ్కాస్ట్ చేసేటప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ యంగ్స్టర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఈ స్టూడెంట్స్ కూడా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏదైనా మాట్లాడదామన్నా అలా ఫ్యాకల్టీ ఒక్కొక్కరికి 40-50 సంవత్సరాలు ఉంటాయి, రైట్? వాళ్ళ జనరేషనే అలా. ఇది చెప్పేది అలాగ అర్థం కాదు, వాళ్ళు చెప్పేది ఇలాగ అర్థం కాదు. ఆడ అనుకుంటాడు, అరే నేను చెప్పేది నేను అర్థమవుతలేదు రా, నేను ఒక ట్రాక్లో ఉన్నా, వీళ్ళు ఒక ట్రాక్లో ఉన్నా పాయింట్ ఉంటుంది. బట్ నౌ యూ గైస్, వీళ్ళకి లక్కీగా యంగ్ జనరేషన్ పీపుల్ ఏమన్నా, యంగ్ క్రియేటర్స్ ఉన్నారు, యంగ్ పీపుల్ హూ కెన్ ఐడెంటిఫై, యూ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫీలింగ్స్. కరెక్ట్. మనం కూడా అంతగా దగ్గరలో ఉంటాం. వీ కెన్ అండర్స్టాండ్ హిస్ సైకాలజీ, వీ కెన్ అండర్స్టాండ్ హిస్ థింకింగ్, థాట్ ప్రాసెస్. వాడిని మనం రిలేట్ చేసుకోవచ్చు. అరే వీడిని చూస్తే ఇంటర్లో నా లెక్కనే ఉన్నాడు అనిపిస్తుంది. చాలా మంది ఉంటారు, రైట్? అంటే ఈ జనరేషన్లో దే ఆర్ గాడ్ బ్లెస్డ్. అన్నీ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, AI వచ్చేసింది, అండ్ దే ఆర్ హ్యావింగ్ ద రైట్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ డిడ్. అంటే ఇప్పుడు మనం సక్సెస్ కాకుండా సక్సెస్ స్టోరీస్ చెప్తుంటే అది వరస్ట్. ఎవడెవడో ఇన్స్పిరేషన్ అవసరం లేదు. నేనైనా సరే నా స్టూడెంట్స్ ఉంటే నేను నా గురించే చెప్తా, నువ్వు నీదే చెప్తావు. అరే బై నేను ఒక టైంలో ఇట్లా ఉండే, నేను కట్ డౌన్ చేసిన, నేను అంతా నేర్చుకున్నా, ఇది నా జర్నీ, ఇప్పుడు ఈడ ఉన్నా మేము కూడా చెప్తున్నా అంటే అజ్జాల్ వానికి. అలా టీచ్ చేసేటోళ్ళే హీరో నా దృష్టిలో. మనకి టీచ్ చేసాడు, ఎస్ ఎగ్జాక్ట్లీ, మనకి టీచ్ చేసాడైనా మన హీరో. ఎవడో ఎక్కడనో మనము మార్క్ జూకర్బర్గ్ ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఎలాన్ మస్క్ ఎగ్జాంపుల్ అవసరం లేదు. మన కళ్ళ ముంగట ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ తోటే లైక్ పీపుల్ కెన్ ఫీల్ దెమ్సెల్ఫ్. అరే నా జర్నీ కూడా సార్ జర్నీ లెక్కన ఉంది కదా, లెట్ మీ గో ఇన్ టు దిస్. మనోడైనప్పుడు నేను ఎందుకు కాదు, అదొక మోటివేషన్ వస్తుంది. మనోడైనప్పుడు నేను ఎందుకు కాదు, అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్. కరెక్ట్. అండ్ వీళ్ళకి ఇంకా ఏంటంటే వీళ్ళు డిస్కవర్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఒక రూట్ వేసేసినాం. ఆ రూట్లో బ్లైండ్గా మనం చెప్పినట్టు నడిస్తే చాలు. దిస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఒకప్పుడు మనకి చెప్పేటోళ్ళు లేడు. నేను ఎన్నో అనుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఒక టైంలో.
అది తెలుసుకుందామంటే చెప్పేటప్పుడు మార్కెట్లో ఎవ్వరు లేడు చక్క, వాడు ఇది చెప్తాడు అది చెప్తాడు, మనకి చక్కగా తెలియదు, వాడు ఏవో చెప్తాడు, వాడు ఏమైనా ఇంప్లిమెంటేషన్ లేదు. అది వెతికి ఆ క్లయింట్లో కొంచెం ఎక్స్పెరిమెంట్, ఈ క్లయింట్లో కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ చేసినాక లాస్ట్ వి అండర్స్టూడ్ దట్ అరే ఇంత స్కోప్ ఉంది దీంట్లో. అంటే ఒక గల్లీలో ఉన్న బిజినెస్ని ఢిల్లీ దాకా మనం సప్లై చేయొచ్చు, కానీ ఓన్ తెలియదు దీని గురించి. ఎవడు అంత డెప్త్ పోలేడు, వాడు అంత ప్యాషన్ లేదు, వాడు జాబ్లా చేసిన వాడు వాడికి తెలియదు. మనకేంటంటే ఈగర్నెస్, అరే ఇది చేద్దాం, ఒక్కసారి పెడదాం, యాడ్ రన్ చేస్తున్నాం, హైదరాబాద్ కాదు ఒకసారి ఢిల్లీలో పెట్టి చూద్దాం, ఢిల్లీలో కొంటాడా, కొనాలంటే వాడు అబ్జెక్షన్స్ ఏమున్నాయి, వాడు పేమెంట్ చేస్తాడా, ఇవన్నీ వి అనలైజ్డ్ అండ్ వి అండర్స్టూడ్ దట్ ఎస్ వెన్ యూ హ్యావ్ ట్రస్ట్ అనేది వానికి వచ్చింది. నీ వీడియోలు చూసిండు, లేకపోతే నీ పోస్టర్ చూసిండు, నీ పేజ్ చూసిండు, వాడికి ట్రస్ట్ వచ్చింది అనుకో, వాడు కళ్ళు మూసుకొని పైసలు పే చేసేస్తాడు. ఇరవై పైసలు అనేది నథింగ్. వాడికి నచ్చితే 1000 కాదు 2000 కాదు 10,000 పెట్టినకైనా రెడీగా ఉన్నాడు. వాడు అప్పు చేసినా పెడతాడు, వాడికి నచ్చాలి. 100% వాడికి నచ్చాలి అనుకో 200 పెట్టిన కూడా 20 సార్లు ఆలోచిస్తాడు చాలా. రైట్, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ని కరెక్ట్గా కట్ డౌన్ చేయగలిగితే దెర్ ఇస్ లాట్ ఆఫ్ మార్కెట్, లాట్ ఆఫ్ స్కోప్. అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ చెప్పాలంటే, అంటే నేను ఎక్కువ అంటే తెలుగు టాక్స్ పెట్టడానికి కూడా మేజర్ రీజన్ అదే. ఎందుకంటే చాలామంది మన వాళ్ళు నాలెడ్జ్ తెచ్చుకుందాం అనుకుంటారు, ఎవరితోటైనా తెలుసుకుందాం అనుకుంటారు. యూట్యూబ్లో కొడితే అంతా హిందీలో వస్తారు. అవును, క్రియేటర్స్ తెలుగులో లేరు, తెలుగులో చెప్పేటోళ్ళు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చెప్పాడు, వానికి షైనెస్, కెమెరా ఫియర్, ఇవి అవి అని చెప్పి వాడు ఎక్కడో మూలకుంటాడు. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయబ్రో, నువ్వు ఏ టాపిక్ అయినా ఒకటి హిందీలో వస్తారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళే ఉంటారు, వాళ్ళు కుప్పలు ఉన్నారు. అడిగా 10th అయిందా, వాడి ఇంట్లో గేమర్ అవుతాడు, గేమింగ్ చైర్ పెట్టుకుంటాడు, వాడు ఏదో టాపిక్ ఎప్పుడో పోతాడు, వాడు కదా అది అలా అయిపోయింది అక్కడ. తెలుగులో అది ఇంకా రాలేదు. తెలుగులో క్రియేటర్స్ ఆర్ వెరీ లిమిటెడ్. వీళ్ళు తెలుసుకుందామంటే కూడా అంతా హిందీలో చెప్పేసారు, వీళ్ళకి అర్థమవుతుంది, సగం అర్థమవుతుంది. కరెక్ట్. సో తెలుగులో మనలాంటి కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కొత్త ఎవరైతే జర్నీస్ చేస్తున్నారో, హూ బికేమ్ ఏ రోల్ మోడల్ అనుకోండి, లేకపోతే హూ బికేమ్ ఏ పాత్ వేవర్, వీళ్ళందరూ రావడంతో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళకు కూడా అర్థం కావాలి ఏంటంటే దే ఆర్ పీపుల్ హూ ఆర్ దేర్, who can understand my pain, who can understand my thought process. దానివల్ల లైక్ దే కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ థింగ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. కరెక్ట్, రైట్. అంతెందుకు బ్రో, ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్, ఇప్పుడు ఓయో CEO ఉన్నాడు రితేష్, అతను ఒడిశాకి ఆంధ్రాకి దగ్గరలో ఉన్నాడు, అతనికి తెలుగు వస్తుంది. ఎంతమంది ఆయనతో తెలుగులో మాట్లాడి ఉంటారు, లేకపోతే అట్లీస్ట్ పిలిచుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి హిందీలో పాడ్కాస్ట్లు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. అట్లా ఎవడో ఒకటి తెలుగులో చేస్తే మనం ఇప్పుడు చేస్తున్నాం. మేబీ ఐ హోప్ అండ్ ఐ రియలీ నేను కూడా చాలా ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీకు కూడా, ఏంటంటే ఫ్యూచర్లో మీరు కూడా అంత హైస్కి వెళ్ళి రితేష్నే మీరు తీసుకురావాలి తప్పకుండా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అట్లాంటి వాళ్ళు ఉండాలి, ఎందుకంటే తెలుగు మాట్లాడటం వచ్చి అతనికి, కానీ ఎవరు ట్రై చేయాలి. సో మనలాంటి వాళ్ళు ఏమైనా ట్రై చేసి రావడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మేబీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, దట్ ఈస్ ద ఓన్లీ మోటో. అండ్ నేను చాలా మందిని కూడా అదే అంటున్నాను, ఇప్పుడు నిజంగా నీ దగ్గర ఒక స్టోరీ ఉంది, నీ స్టోరీ ఒకరికి ఇంపాక్ట్ అవుతావు, నిన్ను ఒకరికి ఇన్స్పిరేషన్ అవుతావు అంటే కమాన్, ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. నేను ఇదంతా ప్రమోషన్ కోసం దీనికోసం చేస్తున్నది కాదు, ఇట్స్ కంప్లీట్లీ ఆన్ ఎ మిషన్. లైక్ ఐ వాంట్ టు మేక్ ఎ తెలుగు కమ్యూనిటీ వేర్ పీపుల్ కెన్ హెల్ప్ ఈచ్ అదర్. వేరే చోట అంటే ఒక టైంలో నేను ఫేస్ చేసింది, నేనేమన్నా తెలుసుకుందామన్నా మాట్లాడదాం, తెలుగులో ఒక్కడు కనిపించకపోతుండే, అంతా ఎక్కడెక్కడ ముంబై బెంగళూరు తిరుగుతుండే ఒక్కొక్కరిని కనెక్ట్ కానికి. ఇప్పుడు ఆ ఆపర్చునిటీ మనకి హైదరాబాద్లోనే ఉంది, హైదరాబాద్లో బొచ్చెడు మంది ఉన్నారు, కానీ ఇంకా బయటికి రావట్లేదు. వన్స్ ఒక్కసారి ఒక ఫోన్ తీసుకొని ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో వేసి చూడు, డిఫరెన్స్ అలాగ ఉంటుంది. ఆ కన్సిస్టెంట్గా ఒక 30 రోజులు 50 రోజులు మన దగ్గర చాలామంది వచ్చారు. ఇప్పుడు చరణ్ వచ్చిండు, లేకపోతే మన సూర్య వచ్చిండు, చాలా వీళ్ళంతా చిన్న ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్, లైక్ 19 years 18 years. దాంట్లో దే అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ కాంటెంట్, దే స్టార్టెడ్ డూయింగ్ ద కాంటెంట్ క్రియేషన్ అండ్ దే హ్యావ్ కనెక్టెడ్ విత్ సో మెనీ పీపుల్. అండ్ ఈ ఏజ్లోనే వాళ్ళకి థాట్ ప్రాసెస్ వచ్చిందంటే బై 30s దే కెన్ సెటిల్ అప్ లైఫ్. గట్టిగా తనే ఫోకస్ నుండి, అదే మైండ్ సెట్ నుండి, టైం గురించి చూడకుండా, అదే హంగర్ తోటి, ఇఫ్ దే ఆర్ ఆన్ ద రైట్ విత్ ద రైట్ పీపుల్ విత్ ఆన్ ద రైట్ ట్రాక్, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అన్న కమ్యూనిటీలో నేను కూడా పార్ట్ అవుతాం, ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ నేను అబ్సల్యూట్లీ షూర్. సో ఐ హోప్ నా దగ్గరకు వచ్చినంటే కమిటీలో మెంబర్ అయిపోతారు. సూపర్. సో డెఫినెట్లీ విల్ డూ సో మెనీ థింగ్స్ ఇన్ ద కమింగ్ డేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు today's session and giving such a valuable insight. So that's guys, today this is about completely the journey of మనోడు. సో కళాకార స్టోరీ చూసిర్రు, డిజైనింగ్, అసలుకి ఆర్ట్ అంటే ఒకటి బొమ్మలు వేయడం కాదు, ఆ బొమ్మలు వేసే దాంతో లైఫ్ బొమ్మ ఆడియొచ్చు అంటారు కదా, అట్లా కూడా చేయొచ్చు. ఏదనేది ఒక ఈ చిన్న పెద్ద అనేది ఏం లేదు, నువ్వు చూపించే విధానాన్ని బట్టి ఉంటుంది, నువ్వు దాంట్లో అంటే నువ్వు మునిగే తీరుని బట్టి ఉంటుంది, దాన్ని నువ్వు ఎట్లా ఎలివేట్ చేసుకుంటావు దాని మీద ఉంటుంది. సో యూ కెన్ సీ రైట్ ఎగ్జాంపుల్ హౌ యూ ఆర్ సీయింగ్. అసలుకి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి, చాలామందికి ఏం చేయలేవు అని చెప్పి, నా దగ్గర చాలామంది ఇవే స్టోరీస్ వస్తుంటాయి. అంటే అందరూ అనుకుంటారు నథింగ్, ఆ నథింగ్ పీపులే దే ఆర్ డూయింగ్ సంథింగ్, బట్ టైం పడుతుంది. ఆ టైం వరకు మేము సైలెంట్ ఉండాలంతే ఈ సక్సెస్ చూపించడానికి. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సీయింగ్ విత్ ద యంగ్ జనరేషన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పోడ్కాస్ట్ కోసం డూ ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్
నచ్చుతేనే సబ్స్క్రైబ్ చేసుకోరి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకరి. నచ్చితే ఇంకొకరికి పంపించండి. అట్లీస్ట్ మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా మోటివేట్ అవుతారు. ఇంకా ఇలాంటివి ఏమైనా పాడ్కాస్ట్లు కావాలన్నా సో పర్సన్స్ నుంచి మీరు పాడ్కాస్ట్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా మాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి. సో దట్ విల్ ట్రై టు పిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడేస్ పాడ్కాస్ట్.